హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు హిందూ అనాలిసిస్ చేయబోతున్నాను. 5th May 2020. ఈ రోజు నుంచి ఏం చేస్తానంటే ఏ ఆర్టికల్స్ నేను కవర్ చేయబోతున్నాను అనేది మీకు ఈ రూపంలో ఇస్తాను. సో జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఏవే ఆర్టికల్స్ ఫస్ట్ చూడండి. యాప్ ఫర్ 1 season, ఇది ఎడిటోరియల్ లో వచ్చింది. మార్నింగ్ ఆల్రెడీ కవర్ చేశాను, బట్ ఐ విల్ గివ్ యూ ద సమ్మరీ నౌ. సెకండ్ వన్ అగైన్ పేజ్, ఈ బ్రాకెట్ లో ఉన్నది పేజ్ నెంబర్ అనమాట. సెకండ్ వన్, ఎంపీ ల్యాడ్స్ ఇట్స్ సస్పెన్షన్. అగైన్ ఇది కూడా ఇవాళ ఎడిటోరియల్ కాలంలో వచ్చింది. దీని యొక్క బ్రీఫ్ జిస్ట్ ఏంటి అనేది మీకు పేపర్ చూపిస్తూ చెప్తాను. థర్డ్ వన్ ఇస్ COVID-19 అండ్ ఇండియాస్ ఫిస్కల్ కొనండ్రమ్. ఇది పేజ్ 7, అగైన్ ఎడిటోరియల్ కాలంలోదే. ఐ విల్ గో ఇన్ డీటెయిల్. ఇందులో కూడా మీకు ఇందులో జిస్ట్ ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను. అలాగే పేజ్ నెంబర్ 10 లో ఇది వచ్చింది. సుప్రీం కోర్ట్ టు హియర్ PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఆల్. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ దీన్ని ఫైల్ చేశారు సుప్రీం కోర్టులో, అండ్ ఐఎమ్ గోనా కవర్ ఇట్ టుడే. తర్వాత బిజినెస్ పేజ్, ప్రతిరోజు కూడా బిజినెస్ పేజ్ ని క్విక్ రివ్యూ, అంటే మొత్తం ఉపయోగం లేని న్యూస్ ని కవర్ చేయను, అందులో ఉపయోగం ఉన్నవి నాకు తెలుస్తుంది ఏది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది, కాన్సెప్చువల్ గా ఉంటుందో అలాంటివన్నీ కూడా నేను కవర్ చేస్తాను. సో ప్రతిరోజు కూడా దే విల్ బి క్విక్ రివ్యూ ఆఫ్ బిజినెస్ పేజ్. అంటే ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉంటే బిజినెస్ పేజ్ ని డీటెయిల్ గా చెప్తాను, అదర్వైజ్ ఇట్ విల్ బి క్విక్ రివ్యూ. ఓకే, సో 3-4 days నుంచి మనం చేస్తాం హిందూ రివ్యూని. డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది, నేను అందరికీ నచ్చుతుంది. కొందరు అంటున్నారు ఎడిటోరియల్స్ డీటెయిల్డ్ గా లైన్ టు లైన్ చెప్పండి సార్, మార్నింగ్ చెప్పినట్టుగానే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ప్యూర్ తెలుగు మీడియం వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు అలా అడిగారు. ఇంకొంతమంది అలా చేయడం వల్ల కొన్ని ఆర్టికల్స్ కవర్ అవుతున్నాయి, అన్ని చేయడం అవ్వట్లేదు, అండ్ దట్టు అవి పెద్ద పెద్ద ఆర్టికల్స్ కదా, లెందీ అయిపోతుంది అని ఇంకొందరు అన్నారు. సో ఇక ఎవరన్నారు అనేది పక్కన పెడితే, నా వరకు యాజ్ ఎ టీచర్ మీకు ఏది ఉపయోగపడుతుంది అని ఆలోచించుకొని నేను చేస్తాను. లైన్ టు లైన్ చదవడం ఏమంటే ఇంకా ట్రాన్స్లేషన్ అయిపోతుంది, అది ఎలాగో మార్నింగ్ చేస్తున్నాను కదా. సో యూ విల్ అండర్స్టాండ్ లైన్ టు లైన్ చదివి ఎలా అర్థం చేసుకోవాలంటే మార్నింగ్ చదివి ఎడిటోరియల్ ద్వారా మీరు అర్థం చేసుకోండి, అండ్ యూ ప్రాక్టీస్ ఇట్ రైట్. ఈ సెషన్ లో ఏంటంటే మీకు సివిల్స్ అండ్ గ్రూప్ 1 పర్స్పెక్టివ్ లో జిస్ట్ కావాలంటే ఆ రోజు జరిగిన ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూస్ కానీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క జిస్ట్ అనేది ఇంపార్టెంట్ రైట్. ఆ సమ్మరీ అనేది మీకు ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాసుకోవాలి. అండ్ జనరల్ అండర్స్టాండింగ్ కోసం కూడా విశ్లేషణ శక్తి పెంపొందించుకోవడం ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఒక్కటే కాదు, లైన్ టు లైన్ వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు వొకాబులరీ రాకపోతే అది చెప్పడం, గ్రామర్ చెప్పడం, ఇది నాకు అడిషనల్ ప్రెషర్ అవుతుంది. సో దీని మీద ఫోకస్ తగ్గిపోతుంది. ఇక్కడ ఫోకస్ అంతా కూడా జిస్ట్ పైన, సబ్జెక్ట్ మీద, కాన్సెప్ట్ మీద పెడితే మీకు కరెంట్ అఫైర్స్ లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎస్ఏ రైటింగ్ హెల్ప్ అవుతుంది. ఐ హోప్ యూ విల్ స్టిక్ విత్ మీ ఆన్ దిస్. అర్థం చేసుకోండి. సో అందరి కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు ఎజెండా. నౌ లెట్ మీ మూవ్ టు ఇవాళ న్యూస్ పేపర్ ఇది. లెట్స్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు పేజ్ నెంబర్ 6. పేజ్ నెంబర్ 6 లో మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో అందులో ఒక ఆర్టికల్ దిస్ యాప్ ఫర్ 1 season. సో ఈ ఆర్టికల్ సంగతి ఏంటో చూద్దాం. సో ఆర్టికల్ అంతా నేను చదవను, ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, జిస్ట్ ఏంటి అనేది మాత్రమే చెప్తాను. అండ్ యూ కెన్ గో త్రూ మార్నింగ్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ దీనిపైన చేస్తాను కాబట్టి మీకు డీటెయిల్డ్ గా కావాలంటే యూ కెన్ గో త్రూ ది కంప్లీట్ అనాలిసిస్. ఒక 45 minutes సెషన్ ఉంటుంది, మీకు కంప్లీట్ గా అర్థం అవుతుంది. సో యాప్ ఫర్ 1 season ఇది ఏంటంటే ఆరోగ్య సేతు యాప్ గురించి ఈ ఎడిటోరియల్ రాశారు. సో ఆరోగ్య సేతు యాప్ ఏం చేస్తుందంటే మనందరి ఫోన్స్ లో కూడా బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి, ప్లస్ ఇంకా లొకేషన్ అనేది ఆన్ చేసి ఉంచాలి. అందరూ అంటే కంటైన్మెంట్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ, ప్లస్ ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ డ్యూరింగ్ లాక్డౌన్. ఈ టైంలో కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరికీ కూడా గవర్నమెంట్ దీన్ని మ్యాండేటరీ చేసింది. మ్యాండేటరీ చేసింది కాబట్టే దీని మీద లీగల్ ఇష్యూస్ వచ్చాయి. సో మీకు లాస్ట్ ఇయర్ ఇది చూడండి, జస్టిస్ పుట్టస్వామి రైట్ టు ప్రైవసీ యాక్ట్ కి సంబంధించి మనకి ఒక కేసు జరిగింది, కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో కేఎస్ పుట్టస్వామి ఆయన 90-year-old జడ్జ్, రిటైర్డ్ జడ్జ్ ఫ్రమ్ హైకోర్టు జడ్జ్ అనమాట. ఆయన ఇది ఫైల్ చేశారు. ఎందుకంటే ఆధార్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు బయోమెట్రిక్ కదా, అందరి డేటా కూడా ప్రజలందరి డేటా కూడా ప్రభుత్వం క్యాప్చర్ చేసినప్పుడు అది మన ప్రైవసీని ఉల్లంఘించినట్టే కదా అనే కాన్సెప్ట్ అప్పుడు వచ్చింది.
సో ప్రైవసీని ఉల్లంఘించడం కరెక్టా కాదా అనే విషయంలో డిస్కషన్ జరిగింది. సో ఆ చివరికి ఆ 9 మెంబర్ జడ్జి బెంచ్ ఏం తీర్పునిచ్చిందంటే రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. రైట్ టు ప్రైవసీ అంటే గోప్యత, వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన హక్కు. అంటే నా వివరాలు నేను అన్ని బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రమే అవసరాన్ని బట్టి చెప్తాను, ప్రతి ఒక్క విషయం కూడా ప్రభుత్వం అడిగింది కదా అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ ఎ రైట్ టు మై ప్రైవసీ, అది నా ఫండమెంటల్ రైట్ అని, అది ఫండమెంటల్ రైట్ అని సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అందులో రైట్ టు లైఫ్ అనే పదం చాలా బ్రాడ్ అనమాట. లైఫ్ అంటే అర్థం ఏంటి? లైఫ్ అంటే ప్రాణం అనా? ఎన్నో ఉంటాయి అందులో. రైట్ టు లైఫ్ లోనే రైట్ టు ప్రైవసీ కూడా ఉంటుంది అని చెప్పి డిఫైన్ చేశారు. అందుకనే ఇది మన ప్రైవసీకి భంగం కలిగించే పని కదా. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, ప్రతి ఒక్క విషయం కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఇది ప్రైవసీని భంగం కలిగించే విషయం కాబట్టి సో ఆరోగ్య సేతు యాప్ మీద చాలా కన్సర్న్స్ అనేవి రైజ్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి ఒక్కసారి చూద్దాం. ఇందులో ఏమేమి చెప్పారు, అందులో ప్రాబ్లం సుప్రీంకోర్టు దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళలేదు కానీ ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది మనం ఒకసారి చూడండి. ఇక్కడ రాశారు వితౌట్ లీగల్ బ్యాకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఏమైందంటే, ఇప్పుడు మీకు లాస్ట్ టైం మార్నింగ్ క్లాస్ లో కూడా చెప్పాను, లీగల్ బ్యాకింగ్ లేకుండా ఆర్బిట్రరీగా ప్రభుత్వం ఏది కావాలంటే అది చెయ్యకూడదు. అలా చేసేది ప్రజల యొక్క హక్కులని, ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగించేలాగా ఉంటే అదేమవుతుంది, ఇట్ విల్ బి కాల్డ్ అల్ట్రా వైర్స్, అన్కాన్స్టిట్యూషనల్ అయిపోతుంది. అల్ట్రా వైర్స్ అంటే అన్కాన్స్టిట్యూషనల్, ఇంట్రా వైర్స్ అంటే విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అర్థం అనమాట. సో ప్రభుత్వం తీసుకునే ఏ చర్య అయినా సరే రాజ్యాంగబద్ధంగా ఉండాలి, రాజ్యాంగానికి వెలువడి, రాజ్యాంగానికి బయట అవుట్ సైడ్ ది కాన్స్టిట్యూషన్ ఉండకూడదు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అన్నప్పుడు మరి ఆరోగ్య సేతు ద్వారా ప్రజల యొక్క డేటాని క్యాప్చర్ చేయడం అనేది వాళ్ళ ప్రైవసీని హరించడమే కదా, ఇష్యూస్ వస్తాయి కదా అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇలాంటప్పుడు ప్రభుత్వం ఒక చట్టం చేయొచ్చు. ఆ చట్టం ఏంటి? ప్రజల మంచి కోసమే. ఇప్పుడు COVID-19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజల యొక్క ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ట్రాక్ చేయాలి. ఎందుకంటే సోకిన వ్యక్తి కానీ ఇష్టం వచ్చినట్టు అందరి దగ్గరికి వెళ్ళి క్వారంటైన్ లో ఉండకుండా తిరిగాడు అనుకోండి, అది ప్రజలకు రిస్క్ కదా. సో అలాంటప్పుడు ఒక చట్టం చేయాలి. చట్టం చేసి చట్టం ద్వారా చేయకపోతే చట్టం లేకుండా ఒక ఆర్డర్ పాస్ చేసి చేయకూడదు అనేది దీని యొక్క సారాంశం. చట్టం చేసి చేయొచ్చు. చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ లేకపోతే ఆర్డినెన్స్ రిలీజ్ చేయొచ్చు. ఆర్డినెన్స్ లేకుండా, చట్టము లేకుండా చేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్. ఇంకొక విషయం ఏంటంటే, సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది చూడండి మీరు, అంటే అందులో ఉన్న ఇష్యూస్ అనమాట. ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ సన్సెట్ క్లాజ్. ఇదంతా లాస్ట్ పారాగ్రాఫ్ అంతా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పారాలో లాస్ట్ లైన్ అది, ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎ సన్సెట్ క్లాజ్. సన్సెట్ క్లాజ్ అంటే అర్థం ఏంటి? ఎ క్లాజ్ విచ్ టెల్స్ వెన్ ద యూసేజ్ ఆఫ్ యాప్ విల్ బి నాట్ మేడ్ మ్యాండేటరీ. ఇప్పుడు మ్యాండేటరీ చేసేస్తారు కదా, ఎప్పటి నుంచి వాడక్కర్లేదని కూడా చెప్పాలి కదా. వాడాలి అని చెప్పారు, ఎన్నాళ్ళు వాడాలి చెప్పలేదు. ఎప్పుడు ఏ రోజు తర్వాత ఆపేయొచ్చు చెప్పలేదు. దాన్ని సన్సెట్ క్లాజ్ అంటాం. సన్సెట్ క్లాజ్ అనేది ఎన్నాళ్ళ వరకు ఇలా యాక్టివ్, అంటే ఈ ఆర్డర్ అనేది యాక్టివ్ గా ఉంటుంది, ఎన్నాళ్ళ తర్వాత దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పలేదు. అది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి చూడండి, ఏ రూల్ లిమిటింగ్ ది పర్పస్ ఫర్ విచ్, ఇక్కడ రాశారు చూసారా, హైలైట్ చేసిన పోర్షన్ చదవండి. ఏ రూల్ లిమిటింగ్ ద పర్పస్ ఫర్ విచ్ ద డేటా కెన్ బి యూజ్డ్. అంటే ఇప్పుడు తీసుకున్న డేటాని ఒక పర్టికులర్ పర్పస్ కి మాత్రమే వాడతాము అని చెప్పాలి, అది కూడా చెప్పలేదు. ఇప్పుడు COVID-19 కోసమే వాడాలి ఈ డేటాని, వేరే పర్పస్లకి వాడకూడదు. కానీ వేరే పర్పస్లకి వాడమా అనే విషయం ప్రభుత్వం స్పష్టంగా క్లియర్ గా చెప్పలేదు. ఇది ఇంకొక ప్రాబ్లం. సో దీన్ని అర్థం చేసుకోవాలి మనం. మూడో ప్రాబ్లం చూడండి అక్కడే, ఆర్ స్పెల్లింగ్ అవుట్ ద ఎంటిటీస్ ఆథరైజ్ టు యూజ్ దెమ్. అంటే ఎవరెవరు ఈ డేటాని వాడడానికి అథారిటీ ఉంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పెల్ అవుట్ చేయలేదు. సో 3 ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? 3 ఇష్యూస్. ఫస్ట్ ఇష్యూ ఏంటి? సన్సెట్ క్లాజ్ లేదు, ఎన్నాళ్ళ వరకు మన దగ్గర క్యాప్చర్ ఈ ఆరోగ్య సేతు యాప్ వాడాలి అనేది చెప్పలేదు. సెకండ్ పాయింట్ ఏంటి? ఈ పర్పస్, ఈ డేటాని పర్టికులర్ పర్పస్ కే వాడతాము, బియాండ్ దట్ వాడము అని ప్రభుత్వం ఎష్యూరెన్స్ ఇవ్వట్లేదు. థర్డ్ ఏంటి? స్పెల్లింగ్ అవుట్, అంటే ఎవరెవరు ఏ అథారిటీస్ దీన్ని వాడతాయి, ఎవరెవరు వాడకూడదు
వీళ్ళు మాత్రమే వాడతారు, వీళ్ళు వాడరు అని చెప్పి అష్యూరెన్స్ అనేది ప్రభుత్వం నుంచి రాలేదు. ఇది 3 కన్సర్న్స్, వ్యాలిడ్ కన్సర్న్స్. అయితే చివరిలో లాస్ట్ ఏంటో చదవండి. సమ్ లైక్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఫియర్ ఇట్ కుడ్ బికమ్ ఎ సర్వేలెన్స్ టూల్. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్లస్ చాలా మంది అనుకుంటుంది ఎలా ఏమని భయపడుతున్నారు, ప్రభుత్వం ఈ టూల్ ద్వారా ప్రజల్ని మానిటర్ చేయడం. సర్వేలెన్స్ అంటే అర్థం ఏంటి? క్లోజ్ అబ్జర్వేషన్. ఏదో తప్పు చేసిన వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టుగా ప్రజల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేయడం కోసం ఇది వాడుతుందేమో, ఆ పర్పస్ లోకి వెళ్ళిపోతుందేమో అని ప్రజలు అంటే కొంతమంది ప్రజలు భయపడుతున్నారు అని మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో సారాంశం అనమాట. రైట్, ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసరికి, సో సెకండ్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారో చూద్దాం. అంటే వివిధ దేశాల్లో ఏం చేశారు అనేది సెకండ్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేశారు. ఆస్ట్రేలియాలో ఏం జరిగింది, తర్వాత మనకి ఇక్కడ చూడండి EU అంటే యూరోపియన్ యూనియన్ ఏం చెప్పిందంటే ఈ యాప్ యూసేజ్ అనేది వాలంటరీగా ఉండాలి, అంతేగాని మ్యాండేటరీ చేయకూడదు అని చెప్పింది. ఇజ్రాయెల్ సుప్రీం కోర్ట్ రీసెంట్లీ స్ట్రక్ డౌన్ ఎమర్జెన్సీ పవర్స్ గివెన్ టు కంట్రీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ టు ట్రేస్ ది ఫోన్ లొకేషన్ ఆఫ్ COVID-19 పేషెంట్స్ వితౌట్ ఎనేబులింగ్ లెజిస్లేషన్. ఇజ్రాయెల్లో అక్కడ మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఎమర్జెన్సీ పవర్స్ ఇచ్చారు. అంటే మీరు ప్రజల యొక్క లొకేషన్ ని, వాటిని ఫోన్ లొకేషన్ ని మీరు ట్రేస్ చేసుకోవచ్చు అని ఎమర్జెన్సీ పవర్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అయితే ఇజ్రాయెల్ సుప్రీం కోర్టుకి కొంతమంది వెళ్ళారు, ఇది కరెక్ట్ కాదు కదా, అలా ఎలా ఎమర్జెన్సీ పవర్స్ ఇస్తారని. సుప్రీం కోర్టు ఏం చేసింది, ఆర్డర్ ని కొట్టేసి ఏం చేసింది, ఒక లెజిస్లేషన్ ఎనేబుల్ చేయండి, చట్టాన్ని చేయండి. ఫస్ట్ చట్టం చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ పాస్ చేయకండి, ప్రజల హక్కుల్ని డైరెక్ట్ గా హరించే రైట్స్ మీకు లేవు, పవర్స్ మీకు లేవు అని చెప్పి ఇజ్రాయెల్ యొక్క సుప్రీం కోర్టు చెప్పింది. సో ఇలాగే చాలా కంట్రీస్ లో జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా ఏం జరిగిందంటే ప్రైవసీ కన్సర్న్స్ వచ్చాయి. సో ఆస్ట్రేలియా ఏం చేసిందంటే ఒక అసెస్మెంట్ ఇచ్చింది, ప్రైవసీ అసెస్మెంట్ అనేది ఇచ్చింది, ఇలా జరుగుతుంది, సో మీరు వరీ అవ్వక్కర్లేదు, ఇది దీనికి వాడతాము. చూడండి, ఆస్ట్రేలియాస్ ట్రాకింగ్ యాప్ హ్యాస్ స్పార్క్డ్ ప్రైవసీ కన్సర్న్స్ బట్ ద గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ఏ ప్రైవసీ ఇంపాక్ట్ అసెస్మెంట్. అది ఎంతవరకు ఇంపాక్ట్ ప్రభావం చూపుతుంది అనేది ఒక అసెస్మెంట్ ప్రభుత్వం చెప్పింది, రెస్పాండ్ అయింది కన్సర్న్స్ కి, సైలెంట్ గా ఉండిపోలేదు. సో అందుకనే చివరిలో మనకి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి, గవర్నమెంట్ హ్యాస్ ఎ డ్యూటీ టు రిసార్ట్ టు మెథడ్స్ దట్ కెన్ కాజ్ ద లీస్ట్ హార్మ్. అతి తక్కువ హాని కలిగించే మెథడ్స్ మాత్రమే గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పింది. సో ప్రజల్లో ఉండే ఫియర్స్ అంటే ఫియర్స్ ని తగ్గించడం. It has to allay fears that it may become a permanent mass surveillance instrument and ensure that there is sufficient anonymization of data and its limited access. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు anonymization అంటే అర్థం ఏంటి, రిమూవింగ్ ఐడెంటిటీ ఫ్రమ్ డేటా. ఇప్పుడు డేటా, సురేష్ ఉన్నాడు, ఇది సురేష్ యొక్క డేటా, నరేష్ ఉన్నాడు, నరేష్ యొక్క డేటా అని ఉన్నప్పుడు రిస్క్. నా డేటాను చూసి నా గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్, నేను బయటికి చెప్పదలుచుకోని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ అనోనమైజ్ అంటే రిమూవింగ్ ఐడెంటిటీ, మీ దగ్గర డేటా ఉంటుంది కానీ అది ఎవరిది అనేది తెలియదు. అలా చేయడం వల్ల ప్రజలకి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన ప్రైవసీకి ఇబ్బంది లేదు కదా, డేటా ఉంది కానీ అది ఎవరిది అనేది తెలియదు. దాన్నే అనోనమైజింగ్ అంటారు. సో అలా అనోనమైజ్ చేసి వాడండి, పర్వాలేదు అని చెప్పి సలహా చెప్తున్నారు. లేకపోతే ఏమవుతుందంటే మాస్ సర్వీలెన్స్ టూల్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. ప్రజలను అబ్జర్వ్ చేయడం కోసం ప్రభుత్వాలు వాడుకునే ఒక టూల్ లాగా ఆరోగ్య సేతు యాప్ అనేది మారిపోవచ్చు అంటున్నారు. సో ఆరోగ్య సేతు యాప్ యొక్క కన్సర్న్స్ అనమాట ఇవన్నీ. అందులో ఉన్న కన్సర్న్స్ ఏంటి, దాంట్లో ఉన్న లీగల్ యాంగిల్ ఏంటి, చట్టం లేకుండా చేయడం వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాన్ని డిస్కస్ చేశారు. ఎవరన్నా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనుకోండి, సుప్రీంకోర్టు మైట్ స్ట్రైక్ డౌన్, అంటే ఇంకా ఇలా వాడకూడదు, ఇది మ్యాండేటరీ చేయడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వచ్చు కూడా, మనకు తెలియదు. దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో సెకండ్ ఆర్టికల్ ఫర్ ద డే, అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. MPLADS. So MPLADS, its suspension and why it must go. MPLADS అంటే member of parliament local area development scheme అనమాట. member of parliament local area development scheme, దాని సస్పెన్షన్ అండ్ వై ఇట్ మస్ట్ గో. బేసికల్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే MPLADS స్కీమ్ ని 2 సంవత్సరాలు సస్పెండ్ చేసింది, 2 years సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది, దాని ద్వారా వచ్చే అంటే MPLADS కి అలొకేట్ చేసే ఫండ్స్ అన్ని కూడా COVID-19 కోసం ఫైట్ చేయడం కోసం ఉపయోగించడం కోసం. సో ఫండ్స్ తక్కువ ఉన్నాయి కదా ప్రభుత్వానికి, అందుకని MPLADS కి ఇచ్చే ఈ ఫండ్స్ అనేవి ఫ్రీజ్ చేసేసింది ఫర్ 2 years. అయితే ఇప్పుడు ఈయన ఆథర్ జగదీప్
చోకర్. ఈయన ఏమంటున్నారంటే యాక్చువల్గా వై ఇట్ మస్ట్ గో, దాన్ని అబాలిష్ చేసేయండి, అది ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, దాన్ని అబాలిష్ చేసేయండి అని చెప్పి ఈయన వాదన. అసలు ఈయన వాదన ఏంటి, ఈయన ఇస్తున్న రీజన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. There are 5 reasons why the member of parliament's local area development scheme must be abolished. Abolished అంటే అర్థం ఏంటి, రద్దు చేయడం. ఎందుకు రద్దు చేయాలి అనడానికి ఈయన 5 రీజన్స్ ఇస్తాను అని చెప్పి అంటున్నారు. సో ఆర్టికల్లో ఆ 5 రీజన్స్ ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మనం చూద్దాం. సో ఇది చదవండి ఒకసారి. అండర్ ద స్కీమ్, అసలు ఈ స్కీమ్ ఏంటి, అండర్ ద స్కీమ్ ఈచ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ ద చాయిస్ టు సజెస్ట్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ వర్క్స్ టు ద ట్యూన్ ఆఫ్ 5 crores per annum టు బి టేకెన్ అప్ ఇన్ హిస్ ఆర్ హర్ కాన్స్టిట్యుయెన్సీ. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు వర్తున్న వర్క్ టేకప్ చేయడానికి అవుతుంది దీని ద్వారా. అంటే ఎవరు చేస్తారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేస్తారా, చేయరు. హీ కెన్ రికమెండ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, అంటే ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఏ జిల్లాలో అయితే ఉంటుందో ఆ జిల్లా కలెక్టర్ కి సదరు ఎంపీ రికమెండ్ చేయొచ్చు, నా ఎంపీ ల్యాడ్ నిధుల్లో 5 కోట్లు, సంవత్సరానికి 5 కోట్లు చొప్పున మీరు తీసుకొని వాటిని నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించవచ్చు. ఏం చేయొచ్చో కూడా ఆయన రికమెండ్ చేస్తారు. ఆయన రికమెండ్ చేస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంప్లిమెంట్ చేస్తారు. కొంతమందికి డౌట్ వస్తుంది, ఎంపీ డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎందుకు చెప్పాలి. సో చాలా 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 పెద్ద ప్రాబ్లం. అంటే మన అండర్స్టాండింగ్ లో ఉన్న లోపం ఏంటంటే, ఒక్కసారిగా నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ లిసన్ టు మీ. రీడ్ దిస్ పర్టికులర్ లైన్. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. అసలు స్కీమ్ కథ ఏంటో చూద్దాం. ఫస్ట్, ద స్కీమ్ వయోలేట్స్ వన్ ఆఫ్ ద కార్డినల్ ప్రిన్సిపల్స్. కార్డినల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. విచ్ దో నాట్ స్పెసిఫికల్లీ రిటెన్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ పర్మియేట్స్ ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్. సెపరేషన్ ఆఫ్ పవర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సింప్లీ పుట్, ది స్కీమ్ ఇన్ ఎఫెక్ట్ గివ్స్ an executive function to legislators. దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ లో 3 ఆర్గన్స్ ఉంటాయి. ఏంటి 3 ఆర్గన్స్? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వాట్ ఆర్ ద 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్? జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే జుడిషియరీ పవర్స్ జుడిషియరీకి ఉండాలి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎగ్జిక్యూటివ్కి ఉండాలి, లెజిస్లేషన్ యొక్క పవర్స్ లెజిస్లేటివ్కి ఉండాలి. ఒకళ్ళ విషయాల్లో ఇంకొకళ్ళు అతిగా దూరకూడదు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది. ఈచ్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ ఈజ్ పవర్ఫుల్, విల్ బి పవర్ఫుల్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో ఎక్స్ప్లిసిట్ గా చెప్పకపోయినా సరే కాన్స్టిట్యూషన్ అంతా కూడా అదే భావం అనేది వెదజల్లుతూ ఉంటుంది, అదే భావం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు లెజిస్లేటర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళెవరు? వాళ్ళు లెజిస్లేటర్స్. లెజిస్లేటర్స్ అంటే అర్థం ఏంటి? చట్టం చేసేవాళ్ళు. దే ఆర్ పార్ట్ ఆఫ్ లా మేకింగ్, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. దెన్ వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్? ఎగ్జిక్యూటివ్ అంటే సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మరియు కంప్లీట్ ప్రభుత్వ యంత్రాంగం. ఇప్పుడు పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. రాజకీయ నాయకుల్లో, పొలిటీషియన్స్ లో హూఎవర్ ఈజ్ ఇన్ ది అఫీషియల్ పొజిషన్, అంటే ప్రధానమంత్రి మరియు మంత్రులు, ముఖ్యమంత్రి మరియు మంత్రులు, వీళ్ళు మాత్రమే విల్ బి పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అంతేగాని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ నుంచి 50 మంది మంత్రులు అయ్యారు అనుకుందాం, ఆ 50 మంది ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉన్నట్టు. మిగిలిన 200 లేదా 300 ఎంపీలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, దే ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లెజిస్లేషన్. లెజిస్లేటివ్ మాత్రమే వాళ్ళు భాగం, ఎగ్జిక్యూటివ్ లో భాగం లేదు. అంటే ఇప్పుడు చట్టం, లెజిస్లేచర్ యొక్క పని ఏంటి? చట్టాలు చేయడం. ఎగ్జిక్యూటివ్ యొక్క పని ఏంటి? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం. లెజిస్లేచర్ పని చట్టాలు చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎగ్జిక్యూటివ్ యొక్క పని. సో ఇప్పుడు ఎంపీ అనేవాడు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, నాట్ ఎగ్జిక్యూటివ్. ఆయన ఎగ్జిక్యూటివ్ లో భాగం కాదు. ఆయన ఒక మంత్రి అయ్యారు అనుకోండి, దాన్ని ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అండ్ ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ అనేవి అందరు ఎంపీలకి చెందినవి కదా, మంత్రులైన ఎంపీలకి మాత్రమే కాదు కదా, అందరు ఎంపీలు. అంటే లెజిస్లేటివ్ లో భాగంగా ఉన్న వ్యక్తులకి ఫండ్స్ ఇచ్చారు. అదేంటి, ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడం అనేది ఎగ్జిక్యూటివ్ పని, లెజిస్లేటర్ పని కాదు. లెజిస్లేటర్ పని చట్టం చేయడం. అందుకే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటున్నాం. ఎంపీ యొక్క పని చట్టం చేయడమే, అభివృద్ధి చేయడం కాదు. అభివృద్ధి చేయడం కోసం ఏం చేయాలి?
ఆయన ఏరియాలో ఉన్న సమస్యలు ఆయన లేవనెత్తచ్చు. ఆ సదరు మంత్రికి కానీ అక్కడ కలెక్టర్కి కానీ వాళ్ళకి కానీ చెప్పి పనులు చేయించుకోవచ్చు. దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ తనకి పవర్ ఉండకూడదు. అది కాన్స్టిట్యూషన్ లో మొదటి నుంచి ఉన్న ప్రిన్సిపల్. అయితే ఎంపీ ల్యాడ్ అనేది దానికి ఆపోజిట్ గా వెళ్తుంది. ఎంపీ అనే వ్యక్తి లెజిస్లేటర్ చెందినవాడైనప్పటికీ ఆయన చేతిలో కొంత ఫండ్స్ వస్తున్నాయి. సో హీ హాస్ ది పవర్ టు ఇంప్లిమెంట్ ఇట్. అయితే దీంట్లో చిన్న మతలబ్ ఏం చేశారు, డైరెక్ట్ గా ఆయనే చేయట్లేదు కదా, ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా చేయిస్తున్నారు కాబట్టి రిస్క్ లేదు అనేది ఇక్కడ ఉన్న లింక్ అనమాట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా చేయించినా సరే అథారిటీ ఎవరిది, డెసిషన్ ఎవరిది? మన ఇండియన్ సిస్టమ్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిసైడ్ చేస్తారా, ఎంపీ డిసైడ్ చేస్తారా? అది ఇస్తుంది, ఫండ్స్ ఇస్తుంది ఎంపీ. ఫండ్స్ ఇస్తుంది ఎంపీ కాబట్టి సో ఎంపీ ఏది రికమెండ్ చేస్తే కలెక్టర్ గారు అదే చేస్తారు. సో కాబట్టి ఏవే డైరెక్ట్ గా ఆయన చేస్తున్నట్టుగానే వెళ్తుంది అనమాట. దిస్ ఈస్ ది ఇష్యూ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. అయితే ఇప్పుడు ఈయన చెప్తున్న 5 రీజన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు చదివిందే ఫస్ట్ రీజన్ ఏంటి? అది మన సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ కి అది ఎగ్నిస్ట్ గా ఉంది కాబట్టి లెజిస్లేటర్స్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ చేయకూడదు కాబట్టి ఎంపీ ల్యాడ్స్ అనే కాన్సెప్ట్ ఎగిరిపోవాలనేది మొదటి రీజన్ ఆయన ఇస్తున్నది. రెండో రీజన్ ఏంటో చూద్దాం. సో సెకండ్ రీజన్ వచ్చేసరికి క్యాగ్స్ అబ్జర్వేషన్స్. క్యాగ్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దిస్ ఇస్ అగైన్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఒక ఆర్గనైజేషన్ ఇది. అంటే ప్రభుత్వం మరియు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ అకౌంట్స్ ని ఆడిట్ చేస్తుంది. వాళ్ళు స్పెండింగ్ ఎలా చేస్తున్నారు, అనుకున్నట్టుగా చేస్తున్నారా, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ఆడిట్ చేసే సంస్థే క్యాగ్. సో క్యాగ్ గురించి మనం పాలిటీలో డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. సో ఇప్పటి వరకు క్యాగ్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఎంపీ ల్యాడ్స్ కి సంబంధించి క్యాగ్ అబ్జర్వేషన్ ఏంటి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ హ్యాస్ ఆల్వేస్ లెఫ్ట్ మచ్ టు బి డిజైర్డ్. అంటే ఈ స్కీమ్ ఎప్పుడు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయబడట్లేదు. అంటే చాలా వరకు గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరుగుతుంది. చూడండి ఇన్ ఏ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ద ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ బీయింగ్ లెస్ దాన్ అమౌంట్ బుక్. వాళ్ళు బుక్ చేస్తున్న అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు పెట్టేది తక్కువ ఉంటుంది. అంటే మధ్యలో ఏమవుతుంది, ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి మనకి. అలాంటి ఇష్యూస్ అన్ని రాశారు, రకరకాల రిపోర్ట్స్ నుంచి తీసుకొచ్చి క్యాగ్ చెప్పినవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు అనమాట. ఓవరాల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఇస్ ఎ గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ మిస్యూజ్ అనేది బాగా జరుగుతుంది యాజ్ పర్ క్యాగ్ అబ్జర్వేషన్స్ ప్రకారం అనేది ఒకటి. సెకండ్ రీజన్ ఆయన ఇచ్చారు. థర్డ్ రీజన్ వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపిస్తుంది, గ్యాప్స్ ఇన్ యూటిలైజేషన్. సరే మీకు ఫండ్స్ వచ్చాయి, అసలు ఎంతమంది వాడుతున్నారు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. దేర్ ఆర్ వైడ్ వేరియేషన్స్ ఇన్ ద యూటిలైజేషన్ ఆఫ్ ది ఎంపీ ల్యాడ్ అమౌంట్ ఇన్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్. రకరకాల నియోజకవర్గాల్లో దాని యూటిలైజేషన్ లో వైడ్ వేరియేషన్ ఉంది. కొంతమంది ఎంపీస్ స్మార్ట్ గా దాన్ని ఉపయోగిస్తున్నారు, చాలా మంది అసలు వాడడమే లేదు. కొన్ని ఇక్కడ ఫ్యాక్ట్స్ ఇచ్చే చూడండి. సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఏ ఇయర్ ఆఫ్టర్ దే టుక్ ఆఫీస్ 298 of 542 members of the 16th Lok Sabha have not spent a rupee from the 5 crore that is set aside annually for them to develop their constituencies. అర్థమైందా? 542 మంది ఎంపీల్లో 298 మంది ఎంపీలు 1 year పాటు, అంటే మనకి లోక్సభ ఫామ్ అయిన 1 year లో ₹1 కూడా స్పెండ్ చేయలేదు. అదేమవుతుంది, అలా ఉండిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, అంటే వాడకుండా వదిలేస్తున్నారు. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి మనకి. అంటే ఉన్న ఫండ్స్ ని వాడకపోవడం, యూటిలైజేషన్ లేకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లమే. మీరు ఫండ్స్ ఇచ్చారు కానీ వాళ్ళు యూటిలైజ్ చేయట్లేదు, ఇంకెందుకు ఇవ్వడం అనేది ఇంకొక కాన్సెప్ట్. సో ఇందులోనే మీకు ఈ సెంటెన్స్ కూడా చూడండి. సిన్స్ ది ఎంపీ ల్యాడ్స్ బిగాన్ ఇన్ 1993, 5,000 crore was lying unspent in various district authorities by May 15, 2015. 1993 నుంచి 2015 వరకు 5,000 కోట్లు డిస్ట్రిక్ట్ అథారిటీస్ దగ్గర ఉండిపోయాయి. ఎందుకంటే ఎంపీలు చెప్పట్లేదు ఎక్కడ వాడాలి, ఏం చేయాలి. సో దీనివల్ల ఇంక ఉపయోగం ఏంటి, ఎందుకు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలి, వాళ్ళు వాడట్లేదు కదా. సో గ్యాప్స్ ఇన్ యూటిలైజేషన్, కొంతమంది వాడుతున్నారు స్మార్ట్ గా, దాన్ని జేబుల్లోకి చూసుకుంటున్నారు, దట్స్ వన్ ఇష్యూ. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ క్యాగ్ చెప్పింది. ఇంకొక ఇష్యూ ఏంటి, కొంతమంది అసలు వాడట్లేదు, పూర్తిగా యూటిలైజ్ చేయట్లేదు, అది మూడో రీజన్. సో ఈ రీజన్ వల్ల కూడా ఎంపీ ల్యాడ్స్ అనేది ఎందుకు అవసరం లేదు, దాన్ని అబాలిష్ చేసేద్దామని చెప్పి అంటున్నారు. సో ఫోర్త్ రీజన్ ఏంటో చూద్దాం. So fourth, added to the data above is fairly widespread talk of money under MP lad's being used to appease or oblige two sets of people, opinion makers or opinion influencers and favorite contractors. It's simple thing, avineti.
ఈ డబ్బుల్ని ఎంపీలు వాళ్ళ బావగారికో వాళ్ళ అన్నగారికో వాళ్ళకి తెలిసిన వాళ్ళకో తెలిసిన కాంట్రాక్టర్స్కే కాంట్రాక్ట్లు ఇచ్చి పనులు చేయించుకుంటారు. సో ఆ రకంగా కొంతమంది వాడుకుంటారు. ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున ఓట్లు వేసే వాళ్ళు, ఓట్లు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనకి ఓట్లు రావచ్చు, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పనులు చేసి పెట్టడం. అంటే మిస్యూజ్ అన్నమాట ఇదంతా కూడా. కొంచెం కరప్షన్ కి అవినీతికి ఆ రకంగా ఆస్కారం ఇస్తుంది. వాళ్ళ చేతిలో ఇలా మనీ పెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కదా, పెట్టకపోతే ప్రాబ్లం లేదు కదా అని చెప్పి ఈ కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. సో చాలా కేసెస్ లో మనకి ఆ కాంట్రాక్టర్ చూడండి ఇక్కడ, ఎంపీ అండ్ కాంట్రాక్టర్ ఫైనాన్షియల్లీ లింక్డ్ విత్ ఈచ్ అదర్. చాలా సందర్భాలు అదే జరుగుతుంది. క్లోజ్ ఫ్రెండ్ కానీ, మన చుట్టాల అబ్బాయి కానీ, వాళ్ళు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. అది మన అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకొక రీజన్. సో ఫైనల్ గా వచ్చేసరికి ఇది చదవండి. ఫైనల్లీ వి కమ్ బ్యాక్ టు ది లీగాలిటీ ఆర్ కాన్స్టిట్యూషనాలిటీ ఇష్యూ విచ్ వాజ్ మెన్షన్డ్ ఎర్లియర్. The constitutional validity of MPLADS was challenged in the Supreme Court of India in 1999, followed by petitions in 2000, 2003, 2004 and 2005. 1999 లో మొట్టమొదటిసారి దాని మీద సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు. అసలు అది లీగల్ అయినా, కాన్స్టిట్యూషనాలిటీ ఉందా దీనికి, ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాదా MPLADS అనేది 1999 లో పిటిషన్ వేశారు. తర్వాత 2000లోను, 2003లోను, 2004లోను, 2005లో కూడా పిటిషన్స్ వరుసగా పడ్డాయి. The combined judgment for all these petitions was delivered on May 6, 2010, with the scheme being held to be constitutional. Supreme Court అయితే దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ చెప్పలేదు, కాన్స్టిట్యూషనల్ అనే చెప్పింది. రైట్, ఇన్ని పిటిషన్స్ పడ్డాయి, అన్కాన్స్టిట్యూషనల్ కదా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎగ్నెస్ట్ గా వెళ్తుంది కదా అని చెప్పి అడిగినప్పటికీ సుప్రీం కోర్ట్ ఏమో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అనలేదు, కాన్స్టిట్యూషనల్ అని అంది. మీకు అక్కడ లింక్ చూడండి, ఎంపీలు డైరెక్ట్ గా పెట్టకుండా డిస్ట్రిక్ట్ అథారిటీ ద్వారానే పెట్టిస్తున్నారు, వాళ్ళకి రికమెండ్ చేస్తారు అంతే. ఆ లింక్ అనేది కాపాడేస్తుంది అన్నమాట వాళ్ళకి. ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిక్యూటివ్ కదా స్పెండ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ వస్తుంది. డిస్ట్రిక్ట్ అథారిటీ అంటే కలెక్టర్ అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, ఇంప్లిమెంటేషన్ ఏం చేయట్లేదు కదా అనే కాన్సెప్ట్ అనేది మధ్యలోకి వస్తుంది అనమాట. అయితే ఆథర్ ఏం చెప్తున్నారు, దిస్ పర్టికులర్ ఆథర్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది, ఇది చదవండి. With due respect to the top court, it must be said that the court does not seem to have been able to appreciate the situation. అంటే కోర్ట్ అనేది యాక్చువల్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్నట్టుగా లేదు అంటున్నారు. కోర్ట్ అనేది యాక్చువల్ సిచ్యువేషన్ ని పూర్తిగా ఇన్ టోటాలిటీ పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగా లేదు. ఇట్ సీమ్స్ టు హావ్ ప్లేస్డ్ అన్క్వశ్చన్డ్ ట్రస్ట్ ఇన్ ద ఎఫికసీ ఆఫ్ ద స్కీమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ MPLADS drawn up by the government without an assessment of the situation prevalent in the field, evidence of which is available in audit reports wherein gross irregularities and infirmities in implementation have been pointed. Infirmities, irregularities and అర్థం ఏంటి, CAG రిపోర్ట్స్ లో అది మిస్యూజ్ జరుగుతుంది, ఓకే, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పి పాయింట్ చేయబడ్డారు. సుప్రీం కోర్టు ఏమనుకుంటుంది, కోర్టు ఏమనుకుంటుంది, తప్పేముంది అందులో చేయడంలో ఎఫికా అని చెప్పి అంటుంది. కాకపోతే ఏమవుతుంది, స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మీద విపరీతమైన ట్రస్ట్ పెట్టేసుకుంది సుప్రీంకోర్టు. సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయని సుప్రీంకోర్టు అనుకుంటుంది, కానీ ఇన్ రియాలిటీ ఎఫికసీ లేదు, ఇంప్లిమెంటేషన్ లో ఎఫిషియన్సీ లేదు, సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దానికి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. కోర్ట్ అనుకుంటుంది వేరు, గ్రౌండ్ లెవెల్ లో సిచ్యువేషన్ అనేది డిఫరెంట్. దానికి ప్రూఫ్ కింద CAG రిపోర్ట్స్ లో ఇర్రెగ్యులారిటీస్ చాలా వరకు చూసాం కదా అని చెప్పి సో ఏం అంటున్నారు అనమాట. సో చిట్ట చివరిగా కన్క్లూజన్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. సో కేసెస్ ఆఫ్ మిస్యూజ్, సో ఆయన చివరిగా చెప్పాలనుకుంటుంది అదే, రిపోర్ట్స్ ఆఫ్ అండర్ యూటిలైజేషన్, అంటే అండర్ యూటిలైజేషన్ జరుగుతుంది, వాడట్లేదు, అండ్ మిస్యూటిలైజేషన్, వాడిన వాళ్ళు సరిగ్గా వాడకుండా మనీని కొంచెం వెనక్కి వేసేసుకోవడం అనేది జరుగుతుంది. కంటిన్యూ టు సర్ఫేస్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ బట్ దేర్ సీమ్స్ టు హావ్ బీన్ నో సీరియస్ అటెంప్ట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ టిల్ నౌ. మిస్యూజ్ జరుగుతుంది, అండర్ యూటిలైజేషన్ జరుగుతుంది, కానీ దాన్ని ఆపడానికి ఎటువంటి ప్రయత్నం ఈ రోజు వరకు జరగలేదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో దేర్ ఫోర్ it would be in order to convert the 2-year suspension into complete abolition of this undesirable and unconstitutional scheme. ఈ స్కీమ్ ని పూర్తిగా రద్దు చేసేస్తే బెటర్, దీనివల్ల ఉపయోగం లేదు. ఒకసారిగా మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను. సో ఈ స్పోక్ అబౌట్ 5 reasons. సో ఫస్ట్ రీజన్ ఏం చెప్పారు, సెపరేషన్ ఆఫ్ పవర్స్ కి ఎగెనిస్ట్ గా ఉంది, ఎగ్జిక్యూటివ్ పనిలోకి లెజిస్లేటివ్ అనేది వెళ్ళకూడదు, ఎంపీ అనేవాడు ఈస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేటివ్, he should not get into the implementation of acts, developmental activities implementation అనేది ఎగ్జిక్యూటివ్ పని, దాంట్లోకి ఆయన వెళ్ళకూడదు, దీని ద్వారా వెళ్తున్నారు అనేది మొదటి రీజన్. రెండో రీజన్ ఏం చెప్పారంటే CAG కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ ప్రకారం గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరుగుతుంది, ఫండ్స్ మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి సో అది అనదర్ రీజన్ చెప్పారు. మూడోది
అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. చాలా మంది ఎంపీస్ దాన్ని వాడకం తెలియట్లేదు, మరి ఎందుకు చేయట్లేదో కానీ చాలా మంది వాడట్లేదు, వాడకుండా వదిలేస్తున్నారు. సో అది అండర్ యూటిలైజేషన్. ఫండ్స్ అనేవి నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. అది వేరే చోట ఉంటే, గవర్నమెంట్ బడ్జెట్ లో భాగంగా ఉంటే ప్రభుత్వం దానికి వేరే వాటికి ఉపయోగించవచ్చు. సో ఇలా ఉండిపోవడం వల్ల ఒక ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అది మూడవది. నాలుగవ రీజన్ ఏం చెప్పింది, వైడ్ స్ప్రెడ్ టాక్ ఆఫ్ మనీ బీయింగ్, అంటే కాంట్రాక్ట్లు, అంటే ఈ కాంట్రాక్ట్స్ ఎవరెవరికి ఇస్తున్నారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఉపయోగపడే వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి, ఇలా మిస్యూజ్ జరుగుతుంది. అంటే ఫండ్ మిస్యూజ్ ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ ఫండ్స్ ఉపయోగించి ఏదన్నా కొత్త అసెట్ ఇప్పుడు కొత్తగా ఒక బిల్డింగ్ కట్టాలి, రోడ్డు కట్టాలి. ఇందులో ఒక ఆర్టికల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఒక ప్రాంతంలో తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ అక్కడ ఎంపీ ఏం చేశారంటే, ఎంపీ లెడ్ ఫండ్స్ ఉపయోగించి తాగునీటికి సంబంధించిన బావులు తవ్వించడం కానీ, బోర్లు తవ్వించడం కానీ చేయకుండా ఒక ఫౌంటైన్ నిర్మించారంట. అది కూడా ఎవరు, తన చుట్టాల ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చి. అది కదా ఫౌంటైన్ ఎందుకు అక్కడ? తాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్లేస్ లో బ్యూటిఫికేషన్ అవసరమా? ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి మిస్యూజెస్ జరుగుతాయి. సో అది ఫోర్త్ రీజన్ కింద చెప్పారు. ఫిఫ్త్ రీజన్ యాక్చువల్గా పాజిటివ్ గా ఉందండి. కోర్టులో కేసులు ఇచ్చారు. కోర్టులో ఎన్నిసార్లు పిటిషన్స్ చేసినప్పుడు కూడా కోర్టు ఏం చెప్పింది, అది కాన్స్టిట్యూషనల్, అన్కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పింది. కాకపోతే ఏమంటున్నారంటే, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీస్ ని కోర్టు పరిగణనలోకి తీసుకోవట్లేదు. ప్రాబబ్లీ ఇట్ ఈస్ పుట్టింగ్ టూ మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్ మీద నమ్మకం పెట్టుకుంది సుప్రీం కోర్టు. అంతా బాగా జరిగిపోతుంది అనుకుంటుంది. ఇవన్నీ తెలిస్తే అలా చెయ్యదు అనేది ఆదర్ యొక్క ఒపీనియన్. సో ఫైనల్ గా ఇది 2 years సస్పెన్షన్ కాదు, కంప్లీట్ గా అబాలిష్ చేసేస్తే బాగుంటుంది అని ఆదర్ అంటున్నారు. సో ఎవరైనా, సో దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ IIM Ahmedabad, Dean and Director in charge of the Indian Institute of Management, Ahmedabad. That's about this particular article and this particular person. So Arogya Setu చూసాము, MP Lads చూసాము. నెక్స్ట్ చూద్దాం. సో another important article, financial article, ఇది చాలా important. So pay attention. COVID-19 and India's fiscal conundrum. COVID-19 అంటే మనకి తెలిసిందే. ఇండియాస్ ఫిస్కల్ కొనండ్రమ్. ఫిస్కల్ అంటే మీకు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎకానమీ స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్ గా ఒక 2 పదాల మీద దృష్టి పెట్టాలి. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ ఫిస్కల్, ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు డూ విత్ గవర్నమెంట్ స్పెండింగ్. గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలని ఫిస్కల్ అని అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీ యొక్క ఆర్థిక వ్యవహారాన్ని మానిటరీ అంటాం. మానిటరీ పాలసీ అంటే అది సెంట్రల్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ టు డీల్ విత్ మనీ సప్లై ఇన్ ద సిస్టమ్, లిక్విడిటీ, బ్యాంకుల దగ్గర ఎంత మనీ ఉంది, సిస్టమ్ లో ఎంత మనీ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఈ వ్యవహారాలన్నీ కూడా ఎక్కువగా మానిటరీ పాలసీకి చెందినవి. ఫిస్కల్ పాలసీ అంటే ప్రభుత్వం స్పెండింగ్ ఎలా ఉంది, బడ్జెట్ డెఫిసిట్ ఎలా ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంది, ఆదాయం ఎంత వస్తుంది, ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం ఏమైనా స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ కి సంబంధించిన స్పెండింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ఆదాయం మరియు స్పెండింగ్, వీటికి సంబంధించిన విషయాన్ని ఫిస్కల్ అంటారు. ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ. మీకు సింపుల్ గా చెప్పేసాను. ఫిస్కల్ పాలసీ అంటే ఆల్ ద యాక్షన్. ఎందుకు చెప్తున్నాను, ఎకానమీ అనేది డెడ్ ఈజీ. అన్ఫార్చునేట్లీ పదాలన్నీ కూడా జార్గన్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ పదాలు కనిపిస్తాయి. ఆ పదాలు చూసేసరికి జనాలకి గుండెల్లో దడ, ఏది అర్థం కాదు. క్రెడిట్ రిస్క్ అని ఒక పదం ఉంది. అది ఎంత ఈజీ పదమో చూడండి. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? మన షాపుల్లో చూస్తుంటాం, నో క్రెడిట్ అని రాస్తారు. అర్థం ఏంటి? అప్పు ఇవ్వబడదు. అంతేనా? క్రెడిట్ అంటే అప్పు, నో క్రెడిట్ అంటే అప్పు ఇవ్వబడదు. క్రెడిట్ అంటే సింపుల్ మీనింగ్ అప్పు. రిస్క్, బ్యాంకులకు ఉండే 8 రిస్కుల్లో ఒక రిస్క్ క్రెడిట్ రిస్క్. రిస్క్ అంటే అర్థం ఏంటి? రిస్క్ అంటే సేఫ్టీ లేకపోవడమే కదా. అంటే మనం ఇచ్చిన అప్పుకు సేఫ్టీ లేకపోవడమే కదా క్రెడిట్ రిస్క్ అంటే. అంటే ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించరో అన్న భయమే కదా. ద రిస్క్ ఆఫ్ లూజింగ్ మనీ, ద రిస్క్ ఆఫ్ లూజింగ్ ద మనీ దట్ హస్ బీన్ లెంట్ టు కార్పొరేట్స్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మనం బయట వాళ్ళకి ఇచ్చిన అప్పు తిరిగి వస్తుందో లేదో అన్న రిస్కే క్రెడిట్ రిస్క్. ఎంత ఈజీ అది. అన్ఫార్చునేట్లీ ఆ పదాలు అనేవి కష్టంగా ఉండడం, చెప్పే టీచర్స్ దాన్ని కాంప్లికేట్ చేసేయడం వల్ల ఈజీ అండ్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అనేది బుర్రలోకి వెళ్ళట్లేదు. సో అలాగే ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అయితే మనకి భయం పుట్టించేస్తాయి, ఏదేదో అనిపిస్తుంది అనమాట. సో ఏం లేదు. కొనండ్రం అంటే అర్థం ఏంటి? మన తెలుగులో చిక్కుముడి అంటాం కదా, చిక్కు ప్రశ్న అంటారు. అంటే కొంచెం అర్థం అయ్యి అర్థం కానట్టుగా, మనకి తెలిసినవే ఉంటాయి కానీ ఆన్సర్ రాదు. చిక్కు ప్రశ్న, ఏ డిఫికల్ట్ క్వశ్చన్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు సాల్వ్. ఆ సిచ్యువేషన్ ని మనం చిక్కు ప్రశ్న, చిక్కుముడి అంటాం కదా, అలాంటి దాన్ని ఇంగ్లీష్ లో కొనండ్రం అంటారు. అంటే ఇండియాలో ఇప్పుడు ఫిస్కల్ కొనండ్రం అనేది ఎందుకు వచ్చింది? COVID-19.
ఇప్పుడు కరోనా వల్ల దేశ ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. కరోనా వల్ల కొంత, లాక్డౌన్ వల్ల కొంత. ఈ లాక్డౌన్ వల్ల ఏమైంది, అందరికి బిజినెసెస్ పడిపోయాయి, ఆదాయాలు ఆగిపోయాయి, చాలా మందికి స్టార్వేషన్, ఆకలి చావులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం హెల్ప్ చేయాలి కదా, రిజర్వ్ బ్యాంక్ హెల్ప్ చేయాలి ఒక పక్క నుంచి, ప్రభుత్వం హెల్ప్ చేయాలి ఇంకో పక్క నుంచి. సో ప్రభుత్వం హెల్ప్ చేయడానికి ప్రభుత్వం ముందున్న చిక్కుముడులు ఏంటి, సమస్యలు ఏంటి అనే విషయాన్ని విశ్లేషిస్తూ ఈ వ్యాసం అనేది సాగింది. ఇక్కడ చదవండి. వైల్ ద కేస్ ఫర్ అన్ అగ్రెసివ్ ఫిస్కల్ స్టిమ్యులస్ ఇస్ క్లియర్, ద ఆప్షన్స్ టు ఫినాన్స్ ఇట్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా ఇంపార్టెంట్, చదవండి. ద కేస్ ఫర్ అన్ అగ్రెసివ్ ఫిస్కల్ స్టిమ్యులస్ ఇస్ క్లియర్. అగ్రెసివ్ అంటే డిటర్మైన్డ్, ఫోర్స్ఫుల్ అని అర్థం అనమాట. అంటే మనం ఇప్పుడు స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి, ఉద్దీపన. తెలుగులో ఉద్దీపన ప్యాకేజ్ అంటారు కదా. ఉద్దీపన అంటే ఇంకా అర్థం కాదు. స్టిమ్యులేట్ అంటే మనలో కదలికను తీసుకొచ్చేదాన్ని స్టిమ్యులెంట్ అంటారు. స్టిమ్యులేట్ అంటే మనలో కదలికను తీసుకురావడం, ప్రేరేపణ కలిగించడం. ఇప్పుడు ఆ పదం ఎలా అర్థం చేసుకోవాలి? ఎకానమీ ఇప్పుడు ఏమైంది, ఇట్ ఈస్ ఎట్ ఎ స్టాండ్ స్టిల్, స్తంభించిపోయింది, చలనం లేదు, మూవ్మెంట్ లేదు ఎకానమీలో. ఎవరు కొనుగోలు చేయట్లేదు, అమ్మకాలు జరగట్లేదు, మనీ సర్క్యులేషన్ జరగట్లేదు. సో స్తంభించిపోయింది. స్తంభించిపోవడానికి కారణం ఎవరి చేతుల్లోనూ డబ్బులు లేవు, ఆరిపోతున్నారు. డబ్బులు ఎందుకు లేవు, ఆదాయాలు లేవు. ఆదాయాలు ఎందుకు లేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎందుకు లేవు, షాపులు, బిజినెస్ క్లోజ్ అయిపోతున్నాయి. ఇదంతా ఒకదానికి కూడా ఇంటర్లింక్ అయిపోయింది. సో డబ్బులు లేనప్పుడు ఏమవుతుంది, స్పెండింగ్ ఆగిపోతుంది. స్పెండింగ్ ఆగిపోతే ఏమవుతుంది, కొనుగోలు ఆగిపోతాయి. కొనుగోలు ఆగిపోతే అమ్మకాలు ఆగిపోతాయి. అమ్మకాలు ఆగిపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది. అన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి, ఎకానమీలో కదలిక కలిగించాలి. కదలిక కలిగించాలి ఏం చేయాలి, ప్రజల చేతిలోకి డబ్బులు వెళ్ళాలి. ప్రజల చేతిలోకి డబ్బులు వెళ్తే ఉపయోగం ఏంటి, పీపుల్ విల్ స్పెండ్, ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఏమవుతుంది, కొనుగోలు పెరుగుతాయి. కొనుగోలు పెరిగితే అమ్మకాలు పెరుగుతాయి. అమ్మకాలు పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఏవైతే ఇప్పుడు హీరో హోండా బైక్లు ఉన్నాయి, ఎవరు కొనట్లేదు, ఇంకెందుకు ప్రొడక్షన్ చేస్తారు, హీరో హోండా విడిపోయాయి. అదే కొనడం మొదలు పెట్టారనుకోండి, అమ్మకాలు జరుగుతాయి. అమ్మకాలు జరిగితే మళ్ళీ ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ జరిగితే అక్కడ కొంతమందికి ఉద్యోగం వస్తుంది. ఇలా అన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ అవుతాయి. సో ఇలా చలనం లేకుండా ఎకానమీ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది ఏం చేయాలి, స్టిమ్యులస్ ప్రకటించాలి. ఆల్రెడీ 1.7 lakh crore ని ఫిస్కల్ స్టిమ్యులస్ గా ప్రభుత్వం మొదటి విడతగా ప్రకటించింది. కానీ అది ఏమాత్రం సరిపోదు అంటున్నారు ఒకవైపు. ఒకవేళ సరిపోకపోతే ఎంత చేయాలి, దానికి అవసరమైన డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇందులో విశ్లేషించారు. సో పారాగ్రాఫ్ వైజ్ మనం వెళ్తాము, అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏముందో చూద్దాం. As the COVID-19 pandemic continues to ravage economies across the world, policymakers are desperately seeking effective ways to mitigate its economic effects. Mitigate అంటే తగ్గించడం. ఆర్థికంగా అది తీస్తున్న దెబ్బలు, ఎఫెక్ట్స్ అంటే దాని యొక్క ఫలితాలు, పర్యవసానాలు, వాటిని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశారు చూడండి. ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఇండియా 2020 IMF ఏమో 1.9% తగ్గించింది. ఇంతకుముందు 5.8% ఎస్టిమేట్ చేసింది. ఇప్పుడు 2020-21 1.9% గ్రోత్ ఉంటుందని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ ఏమో 1.5 to 2.8% మాత్రమే పెరుగుతుందని చెప్పి తగ్గించింది. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తో తర్వాత అదే లోయెస్ట్, అంటే అంత తక్కువగా ఎస్టిమేట్ రావడం అనేది ఈవెన్ 2008 ఫినాన్షియల్ క్రైసిస్ లో కూడా ఎంతకంటే ఎక్కువగానే ఎకానమీ గ్రో అయింది. అంత లోయెస్ట్ కి ఇప్పుడు గ్రో అవుతుంది అనమాట. సో ఇది కథ. సో కిందకు వస్తే మనకి ఫిస్కల్ స్టిమ్యులస్ ఎఫర్ట్స్. ఫిస్కల్ స్టిమ్యులస్ ఇప్పుడే చెప్పాను. గివెన్ ది సివియారిటీ ఆఫ్ ది క్రైసిస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రెస్పాండెడ్ proactively and aggressively to its liquidity concerns, although credit easing policy does not seem to have been transmitted yet to many firms. చాలా ఈజీ, మీకు అంత సెంటెన్స్ ఉందా, మీనింగ్ ఏమో చాలా సింపుల్. ఫస్ట్ లిక్విడిటీ అంటే అర్థం ఏంటి, లిక్విడిటీ అంటే మనీ, లిక్విడ్ అంటే మనీ, లిక్విడిటీ అంటే చేతిలో మనీ ఉండడం, లిక్విడిటీ కన్సర్న్స్ అంటే చేతిలో మనీ లేకపోవడం వల్ల మనకు వచ్చే ఆందోళనలు, బాధలు. అవి ఎలా పోతాయి, ఒక కంపెనీ ఉంది, ఒక ప్లాన్ అనుకుంటుంది, చేతిలో డబ్బులు లేవు, డబ్బులు ఎవరు ఇస్తారు, బ్యాంకులు ఇస్తారు. బ్యాంకులు ఇవ్వాలంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండాలి కదా. బ్యాంకుల దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఉన్నాయి. ఎలా ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది బ్యాంకులకి, మీరు నా దగ్గర తీసుకోండి, నా దగ్గర చాలా సారీ నా దగ్గర చాలా మనీ ఉంది, టేక్ ఇట్ ఫ్రమ్ మీ అండ్ లెండ్ ఇట్ టు కార్పొరేట్స్ కి డబ్బులు అవసరం, సో నా దగ్గర తీసుకోండి, మీరు ఇవ్వండి అని చెప్పి చాలా, ఇన్ఫాక్ట్ మీకు రకరకాల పాత ఆర్టికల్స్ నేను కవర్ చేశాను. చాలా పనులు రిజర్వ్ బ్యాంక్ చేసింది, కానీ బ్యాంకులు ఏమి ఇవ్వట్లా. అసలు బ్యాంకులకి భయం, ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వరేమో, డబ్బులుండి కూడా అప్పు ఇవ్వట్లేదు వాళ్ళు.
మన దగ్గరే పెట్టుకుందాం, అప్పులు అడుగుతారు, ఇప్పుడు తీసుకుంటారు, వాళ్ళ బిజినెస్ సరిగ్గా లేకపోతే మనకి నామం పెట్టేస్తారు, అది ఎన్పిఏ కింద మారిపోతుంది, ఆల్రెడీ మనకి మొండి బకాయిలు ఎక్కువైపోయాయి, ఇంకా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఇవ్వచ్చు. అది అనదర్ ఇష్యూ. ఆల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్స్ మానిటరీ పాలసీ. అయితే ఇక్కడ మన ఫోకస్ అంతా కూడా ఫిస్కల్ పాలసీ. ఇన్ కాంట్రాస్ట్, ఇండియన్ గవర్నమెంట్స్ ఫిస్కల్ స్టిమ్యులస్ ఎఫర్ట్స్ హ్యావ్ పేల్డ్ ఇన్ కంపారిజన్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ ఇనిషియేటివ్స్. ప్రపంచవ్యాప్తంగా దేశాలు చేస్తున్న ప్రజల కోసం ఆ దేశాలు ఏమైతే చేస్తున్నాయో వాటితో కంపేర్ చేస్తే ఇండియా చేస్తున్న సారీ ఇండియా తీసుకున్న చర్యలు హ్యావ్ పేల్డ్ ఇన్ కంపారిజన్. అంటే వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అని అర్థం. పేల్ అంటే చూడండి, పేల్ గా ఉండడం అంటే బ్రైట్ గా లేకపోవడం, పేల్ గా ఉండడం అంటే ఒక బ్రైట్నెస్ లేకుండా, వెలుగు లేకుండా ఉండేదాన్ని మనం పేల్ అంటాం. పేల్ గా ఉన్నాం ఏంటి అంటాం కదా. సో వాటితో కంపేర్ చేస్తే అవి బ్రైట్ గా వెలిగిపోతున్నాయి, మనదేమో అసలు లేదు. అంటే చాలా తక్కువ చేసింది ఇండియా ప్రజల కోసం అంటున్నారు. ఇండియాస్ ఫిస్కల్ స్టిమ్యులస్ టు డేట్, అంటే ఇప్పటి వరకు ఇండియా ఇచ్చిన ఫిస్కల్ స్టిమ్యులస్ ఎస్టిమేటెడ్ at 1.7 trillion is less than 1% of the country's GDP. మన దేశం యొక్క జీడిపిలో 1% కంటే తక్కువ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది ఇప్పటి వరకు. 1.7 lakh crore అనేది ఎక్కువలా మనం ఫీల్ అయ్యాం, అన్ని లక్షల కోట్లు ఇచ్చేస్తుందని. కానీ ప్రభుత్వం యొక్క జీడిపి, ఇండియా యొక్క జీడిపితో కంపేర్ చేస్తే చాలా తక్కువ, లెస్ దాన్ 1%, విచ్ ఈస్ పాల్ట్రీ. పాల్ట్రీ అంటే చాలా తక్కువ అని. వేరే కంట్రీలతో కంపేర్ చేస్తే చాలా చూడండి, జపాన్ ఎంత ఇచ్చింది 20%, మలేషియా ఏమో 16.2%, సింగపూర్ ఏమో 12.2%. ఆ కంట్రీ జీడిపిస్ లో ఆయా కంట్రీస్ అంతంత స్పెండ్ చేసే ప్రజల కోసం ఈ టైంలో. కానీ ఇండియా స్పెండ్ చేసింది లెస్ దాన్ 1%. అయితే మన చూడండి, ఇండియన్ ఎకానమీ ఏమో ఐసీయూలో ఉంది, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. సో లాట్ ఆఫ్ క్రిటిసిజం మనం వింటున్నాం. ఇన్అడిక్వసీ అంటే మన ప్రభుత్వం చేస్తుంది చాలా తక్కువగా ఉంది సో అని చెప్పి క్రిటిసిజం మనం వింటున్నాం. సెవరల్ అబ్జర్వర్స్ హావ్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఇండియా టు రోల్ అవుట్ రివైవల్ ప్యాకేజ్ ఆఫ్ అట్లీస్ట్ 5% ఆఫ్ జీడిపి. ఇండియన్ జీడిపిలో కనీసం 5% ఎంత, 10 trillion ఇండియన్ రూపీస్. 10 trillion ఇండియన్ రూపీస్ అంటే 10 లక్షల కోట్లు. ట్రిలియన్ రూపీస్ అంటే అర్థం ఏంటి? ట్రిలియన్ అంటే 1 million మిలియన్. మిలియన్ ఇస్ ట్రిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలు అంటే ఎంత అర్థం? 1,00,000 కోట్లు. 10 మిలియన్ అంటే కోటి కదా, అలా అనమాట, 1,00,000 కోట్లు. 10 trillion అన్నాడు కాబట్టి 10 లక్షల కోట్లు స్పెండ్ చేయాలి అని చాలా మంది అబ్జర్వర్స్ చెప్తున్నారు. ఇండియా స్పెండ్ చేసింది కేవలం 1.7 lakh crores అని అంటున్నారు. సో మన ప్రజల యొక్క హెల్త్ మరియు ఎకనామిక్ వెల్ బీయింగ్ సపోర్ట్ చేయడానికి మోస్ట్ వల్నరబుల్ అంటే ఎవరైతే ఎక్కువగా రిస్క్ లో ఉన్నారో, దీనివల్ల లాక్డౌన్ వల్ల ఎవరైతే ఎక్కువగా రిస్క్ లో ఉన్నారో ఎవరు? స్లమ్ డ్వెల్లర్స్, మైగ్రెంట్ వర్కర్స్, వలస కార్మికులు మరియు స్లమ్స్ లో ఉండేవాళ్ళు. వాళ్ళని కాపాడడం కోసం కనీసం 10 లక్షల కోట్లు ప్రభుత్వం స్పెండ్ చేయాలని చెప్పి చాలా మంది అబ్జర్వర్స్, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. పెద్ద పెద్ద కంపెనీలు ఎలాగైనా నిలబడతాయి, కొంచెం వాళ్ళ రిజర్వ్స్ ఉంటాయి. చిన్న కంపెనీలు పాపం స్టార్ట్అప్స్ అప్పుడే పెడతారు, అంత ముందే పెడతారు. ఇంకా చిన్నవి జీతాలు ఇవ్వడం కూడా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ, సొంతంగా ఏదో చేయాలన్న తపంతో వర్క్ చేసే చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇలాంటి సందర్భంలో కొట్టుకుపోతాయి, దివాలా తీసే పరిస్థితులు వస్తాయి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటున్నారు. సో ఏషియా వైడ్ రిలీఫ్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. రిలీఫ్ ప్యాకేజెస్ ఇన్ ఏషియా. సో ఏషియాలో ఎలా ఉన్నాయి? While the case for an aggressive fiscal stimulus is clear in these exceptional circumstances, the options to finance it do not appear to be straightforward. అంటే మనం డబ్బులు ఎంత పెట్టేయాలి అంటున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది ప్రభుత్వం అనేది క్లియర్ గా లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు అంటున్నారు. చూడండి, ఆన్ వన్ హ్యాండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ కెన్ మేనేజ్ సచ్ ఫినాన్సింగ్ బై ఇష్యూయింగ్ బాండ్స్ గివెన్ దేర్ గ్లోబల్ డిమాండ్. ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా ఉంది, అమెరికాకి ఇప్పుడు డబ్బులు కావాలనుకోండి, చేతిలో డబ్బులు లేవనుకోండి, అమెరికా ఏం చేస్తుంది? అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. బాండ్ అంటే మీకు నా వీడియోస్ చూడండి, బాండ్ అంటే ఏంటని చేశాను. బాండ్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బాండ్స్, స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దెమ్. బేసిక్స్ లేకుండా రోజు హిందూ పేపర్ చదివేస్తే మన గ్రూప్ 1 వచ్చేస్తుంది, సివిల్స్ వస్తుంది అనుకోవద్దు. పేపర్ చదవడానికి అవసరమైన బేసిక్స్ లేకుండా చదివితే రాదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్. కనిపించిన ప్రతి పదం యొక్క మూలాన్ని మీరు లాగేయాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది.
బాండ్ అంటే అర్థం ఏంటి? బాండ్ అనేది ప్రభుత్వాలు ప్రజల నుంచి తీసుకునే అప్పు అనమాట. ప్రభుత్వానికి డబ్బులు కావాలి. సో ప్రభుత్వం ఏం చేస్తుంది? బాండ్ ఇష్యూ చేస్తుంది. అరే నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వండి, 5 years తర్వాత మీకు ఎంత వడ్డీ కలిపి నేను తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి బాండ్లో రాసి ఉంటుంది. ఇది వడ్డీ, ఇన్నాళ్ళు టైం కాల పరిమితి, నాకు ఎంత మనీ కావాలి, ఎవరికి ఎంత కుదిరితే అంత పెట్టి కొనుక్కుంటారు బాండ్స్. కొనుక్కున్నాక ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి వస్తాయి. తర్వాత ప్రభుత్వం ఆ టైం వచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తుంది. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా మా ప్రభుత్వానికి ఉన్న అవసరాలు తీరుతాయి కదా. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఉంది. అమెరికా అనేది వరల్డ్ లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేశారనుకోండి, విదేశాలకు చెందిన వాళ్ళు కూడా కొంటారు. అమెరికాకి విదేశం అంటే బ్రిటన్ వాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు కూడా కొంటారు. ఎందుకంటే అమెరికా నెంబర్ 1 కంట్రీ. సో ఆ కంట్రీ బాండ్ కొంటే మన డబ్బులు పోతాయి అనే భయం మనకు ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అది వాళ్ళ యొక్క రెప్యుటేషన్ కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా చెల్లిస్తారని నమ్మకం ఉంటుంది. సో డెవలప్ అయిన కంట్రీ అన్నిటికీ అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ఇష్యూ చేస్తే కొనే వాళ్ళు ఉంటారు. అది అంటున్నారు. ఇష్యూయింగ్ బాండ్ ఇష్యూ చేసి వాళ్ళకి ప్రెసెంట్ అవసరమైన డబ్బులు వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు. ఆన్ ది అదర్ హ్యాండ్, over 50 struggling low-income countries with limited resources to tackle the crisis have turned to IMF for help. బాగా ఇన్కమ్ లేని కంట్రీస్, పేద కంట్రీస్ ఉంటాయి చూడండి, ఒక 50 అలా స్ట్రగ్లింగ్, ఇవన్నీ ఏం చేసాయి? IMF దగ్గరికి వెళ్ళాయి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు అప్పు ఇవ్వండి, మాకు హెల్ప్ చేయండి అని. పాపం పేద కంట్రీస్ కదా, మరి IMF, వరల్డ్ బ్యాంక్ వీళ్ళ పని వాళ్ళకి హెల్ప్ చేయడం. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. The G7 countries have in principle agreed to offer debt relief to low-income countries by suspending their debt service repayments. G7 countries ఏం చేసాయి? డెట్ రిలీఫ్ ఇచ్చాయి. డెట్ రిలీఫ్ అంటే వాళ్ళ దగ్గర లో ఇన్కమ్ కంట్రీస్ అప్పులు తీసుకుని ఉండొచ్చు, అప్పులు కొన్నాళ్ళు కట్టొద్దులండి అని చెప్పి రిలీఫ్ ఇచ్చాయి. మీరు తీసుకున్న దానికి పేమెంట్లు కొన్నాళ్ళు ఆపండి, పర్లేదు, ఇబ్బందులో ఉన్నారు కదా అని చెప్పి రిలీఫ్ ఇచ్చాయి. అంటే ఇక్కడ ఏంటి? బాగా డబ్బున్నాడు బాగున్నాడు అంటే బాగా డెవలప్ అయిన కంట్రీ బాగుంది, బాగా పేద కంట్రీలు వాళ్ళకి పేదవాళ్ళు కదా అని జాలి చూపించే వాళ్ళకి హెల్ప్లు జరుగుతున్నాయి. మధ్యలో బుక్ అయింది ఎవరు? The ones caught in between are mostly middle income emerging markets in Asia and elsewhere like India. ఇండియా లాంటి కంట్రీ, ఇట్ ఈస్ నైదర్ డెవలప్డ్ నార్ అండర్ డెవలప్డ్. రెండింటికి మధ్యలో కొట్టుకుంటున్న ఇండియా పేద దేశం అని చెప్పి ఎవరో హెల్ప్ చేయరు, డెవలప్ అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ ఎవరు? రెండింటికి మధ్యలో కొట్టుకుంటుంది ఇండియా పరిస్థితి ఎలా ఉంది? ఇండియాకి ఏ హెల్ప్ జరిగాయి చూడండి. టు డేట్, ఇప్పటి వరకు Asian Development Bank and World Bank have committed to offering relief packages worth 1.5 billion and 1 billion respectively. వరల్డ్ బ్యాంక్ ఏమో 1 billion ఇస్తానంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమో $1.5 billion ఇస్తానని చెప్పి చెప్పింది. ఇవి కాకుండా ఇక్కడ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఎంతో కొంత బేసికల్గా ఇస్తామని చెప్తోంది. వైల్ సర్టన్లీ హెల్ప్ఫుల్, దీస్ వుడ్ బి ఎ డ్రాప్ ఇన్ ద బకెట్. అది హెల్ప్ఫుల్లే, కానీ మనకు అవసరమైన దాంతో పోలిస్తే మనం ఇందాక ఏమనుకున్నాం? 10 లక్షల కోట్లు, 10 trillion rupees అనుకుంటున్నాం. ఇక్కడ వస్తుంది $1 billion అవన్నీ. కంపారిటివ్ గా చాలా చాలా తక్కువ. మనం కోరుకున్న దాంతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోదు. అందుకే డ్రాప్ ఇన్ ద బకెట్ అన్నాడు. సో ఇది ఇక్కడ ప్రాబ్లమ్ ఇక్కడ హైలైట్ చేశారు. సో అది ఇండియా యొక్క పరిస్థితి చూడండి. హౌఎవర్, with a government debt of around 72% of GDP, which is comparatively higher than all other emerging markets in the region, India's fiscal room to opt for a massive stimulus appears much more limited. అంటే ఇండియాకి అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. జీడిపిలో 72% అప్పులు అంటే బాండ్స్ కూడా అప్పే కదా, ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన ప్రతిదీ అప్పే. జీడిపిలో 72% ఇండియాకి అప్పు ఉంది. మామూలుగా అయితే అంతకంటే చాలా తక్కువ ఉండాలి, కానీ ఇండియాకి ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కొత్తగా బాండ్స్ ఇష్యూ చేసినా ఏం చేసినా సరే అప్పు ఇంకా పెరిగిపోతుంది. అది రిస్కీ అనేది అంటున్నారు. అందుకే ఎనీ అగ్రెసివ్ స్టిమ్యులస్ స్పెండింగ్ విల్ నాట్ ఓన్లీ రిజల్ట్ ఇన్ ఎ సర్జ్ ఇన్ గ్రాస్ పబ్లిక్ డెట్. అప్పు బాగా పెరిగిపోతుంది. ఇంకా ఇప్పుడు స్టిమ్యులస్ చేయాలంటే ఇండియాకి అప్పు తీసుకోవడం అయితే వేరే మార్గం లేదు. గవర్నమెంట్ ఫండ్స్ లో అంత లేవు. సో అప్పు తీసుకోవాలంటే బాండ్స్ ఇష్యూ చేయొచ్చు, లేకపోతే వేరే బ్యాంకుల్లోనే ఎక్కడైనా అప్పులు తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? అది పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? ఇట్ విల్ నెగటివ్లీ ఇంపాక్ట్ ది క్రెడిట్ రేటింగ్స్, హైలైటింగ్ ది కంట్రీస్ ఫిస్కల్ కొనండ్రమ్. క్రెడిట్ రేటింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. క్రెడిట్ రేటింగ్ అంటే మనకి కంపెనీస్ కి, ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ కి ఇక్రా కానీ, క్రిసిల్ కానీ ఇలాంటి క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ రేటింగ్ ఇస్తాయి. రేటింగ్ అంటే రేటింగ్ ఇవ్వడం అర్థం ఏంటి? వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇది, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది, నెక్స్ట్ ఇన్ని సంవత్సరాలు ఇలా ఉండబోతోంది అని చెప్పి వాళ్ళు A+, A-, B+, B- ఇలా రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగ్స్ బట్టి బ్యాంకులు వాళ్ళకి లోన్ ఎంత ఇవ్వచ్చు, ఇస్తే ఎంత వడ్డీ మనం దానికి ఛార్జ్ చేయొచ్చు అనే విషయాన్ని డిసైడ్ చేస్తారు. అలాగే దేశాలకి మూడీస్, ఫిచ్ ఇలాంటి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ కంట్రీకి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.
సో ఇండియాకి కూడా మోదీస్, ఫిచ్ ఇలాంటివి రేటింగ్స్ ఇస్తాయి. ఆ రేటింగ్స్ బట్టి వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, ఏడిబి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంక్స్ లోన్లు కానీ అప్పులు ఇచ్చేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుంటాయి. రెండవది, క్రెడిట్ రేటింగ్ యొక్క ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే, రేటింగ్ బాగాలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అర్థం. క్రెడిట్ రేటింగ్ బాగాలేదంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్, మన దేశానికి చెందని బయట దేశాలకు చెందిన ఇన్వెస్టర్స్ కి ఏమనిపిస్తుంది, ఈ కంట్రీ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అవసరమా, ఇందులో డబ్బులు పెట్టడం అవసరమా అని చెప్పి అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనమాట. వేరే దేశం వాళ్ళు మన దేశం రావడానికి ఆలోచిస్తారు. ఈ కంట్రీ పరిస్థితి బాగాలేదు, వీళ్ళు ఏమైనా అనుకోని జరిగితే మనం లక్షల కోట్లు పెడుతున్నాం కదా, ఇదంతా లాస్ అయిపోతాం కదా అని చెప్పి వాళ్ళు భయపడే అవకాశాలు ఉంటాయి. అందుకని క్రెడిట్ రేటింగ్ అనేది ఇంటర్నేషనల్ గా దేశానికి చాలా అవసరం. క్రెడిట్ రేటింగ్ బాగుండాలంటే ఫిస్కల్ స్టేటస్ అంటే అప్పులు తక్కువగా ఉండాలి. అంతేకాదు, మనం ఎవరికైనా అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం తిరిగి అప్పుకోవాలంటే ఆలోచిస్తామో లేదా ఇంట్లో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. ప్రతిదీ సింపులే, నథింగ్ ఈజ్ కాంప్లెక్స్. మన ఇళ్లలో జరిగేది అక్కడ దేశానికి జరుగుతుంది, కంపెనీకి జరుగుతుంది. సో అప్పులు తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువగా ఉండే వాళ్ళకి మనం అప్పు ఇవ్వాలి అనుకుంటాం. అక్కడ కూడా అంతే, ఇండియాకి అప్పులు ఎక్కువైపోయి ఆదాయం తగ్గిపోతుంది అనుకోండి, మనకి విదేశాల్లో మన యొక్క ఇమేజ్ అనేది పడిపోతుంది. ఇమేజ్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతాయి, ఆగిపోతాయి. అది రిస్క్ అక్కడ. Even if the fiscal responsibility and budget management constraints are relaxed, given the India's limited demand for domestic bonds, there is a need to seek capital flows to finance its additional stimulus by encouraging foreign investment in government securities. అర్థం చేసుకోండి, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ కన్స్ట్రెయింట్స్ అంటే అర్థం ఏంటంటే 2013లోనో 3లోనో గుర్తులేదు, ఒకసారి చెక్ చేయండి FRBM యాక్ట్ ఎప్పుడు వచ్చిందో, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, జస్ట్ చెక్అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. FRBM యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు తీసుకోకూడదు. బడ్జెట్ ఇంతకు ముందు నా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు నేను చెప్పలేను, ఐఎమ్ 35 కరెంట్లీ. నా చిన్నప్పుడు నేను వింటున్నప్పుడు ఎప్పుడు విన్నా సరే లోటు బడ్జెట్ అనేది చాలా కామన్ గా వినేవాళ్ళం. బడ్జెట్ ఎప్పుడు లోటుగా ఉండడం అంటే, లోటు బడ్జెట్ అంటే అర్థం ఏంటి, ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ, సో రెవెన్యూ ఖర్చులు ఎక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ. ఇది చాలా కామన్ గా వినేవాళ్ళం. అది ఎంతవరకు అంటే చివరికి విపరీతంగా పెరిగిపోవడం వల్ల FRBM యాక్ట్ తీసుకొచ్చారు. ప్రభుత్వాలు ఖర్చుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు పెట్టాలి, కానీ విపరీతంగా పెట్టకూడదు, విపరీతంగా అప్పులు చేయకూడదు. ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు అంటారు తెలుగులో. ఫిస్కల్ డెఫిసిట్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 3% ఆఫ్ జీడిపి. జీడిపిలో 3% కి మించి ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు అని చెప్పి ఒక టార్గెట్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఎప్పుడు ఆ టార్గెట్ అందుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ అందుకోలేకపోతుంది. దట్స్ అ డిఫరెంట్ థింగ్. అందుకని ఆ FRBM యాక్ట్ చెప్తున్న రెస్ట్రిక్షన్స్ ని కొంచెం పక్కన పెట్టి, అది రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఎక్కువగా అప్పులు చేయకండి, ఫిస్కల్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ జీడిపికి మించకుండా చూడండి అనే రెస్ట్రిక్షన్స్ అనమాట. అది ఫాలో అవ్వకుండా కొంచెం పక్కన పెట్టినా సరే ఏం రాస్తారు చూడండి, గివెన్ ఇండియాస్ లిమిటెడ్ డిమాండ్ ఫర్ డొమెస్టిక్ బాండ్స్ అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఇండియాలో బాండ్స్ రిలీజ్ చేసినా కొనేవాళ్ళు లేరు, ప్రజలు ఎవరి చేతిలోనూ డబ్బులు లేవు, ఆరిపోయారు. సో కాబట్టి డొమెస్టిక్ బాండ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. బాండ్ అంటే చెప్పాను, ప్రభుత్వానికి అప్పు కావాలన్నప్పుడు ప్రజల దగ్గర కానీ బయట సంస్థల దగ్గర కానీ తీసుకోవడానికి ఉన్న మార్గం బాండ్. సో డొమెస్టిక్ బాండ్ అనేది పనిచేయదు. మరి ఏది పనిచేస్తుంది? దెర్ ఇస్ ఎ నీడ్ టు సీ క్యాపిటల్ ఫ్లోస్ టు ఫినాన్స్ ఇట్స్ అడిషనల్ స్టిమ్యులస్ బై ఎంకరేజింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. అంటే గవర్నమెంట్ బాండ్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కి ఆఫర్ చేయాలి. ఇండియా వాళ్ళు ఎలాగో కొనే పరిస్థితిలో లేరు, బయట కంట్రీ వాళ్ళు కొంటారేమో అని చెప్పి వాళ్ళకి ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. హౌవెవర్, అయినప్పటికీ ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ మచ్ ద రీసెంట్లీ లిబరలైజ్డ్ నార్మ్స్ ఇన్ దిస్ ఏరియా విల్ బి ఆఫ్ హెల్ప్ గివెన్ ది heightened risk aversion and short term capital outflows from India and another emerging markets. అయితే మన వాళ్ళు కొనరు అనుకునేది బాగానే ఉంది, బయట దేశాలు వాళ్ళు ఏమైనా కొనేస్తారా? ఇండియా బాండ్స్ పెట్టగానే కొనేస్తారా? చెప్పలేం. రిస్క్ ఎవర్షన్ పెరిగింది. హైటెండ్ అంటే పెరిగిన, రిస్క్ ఎవర్షన్ అంటే రిస్క్ ఎందుకు అనుకునే భావన. ఎవర్షన్ అంటే అసహ్యం, ఇష్టపడకపోవడం. ఏది ఇష్టపడకపోవడం? రిస్క్ ఎవర్షన్ అంటే రిస్క్ ఎందుకు అనుకోవడం అన్నమాట. హైటెండ్ అంటే పెరిగిన. రిస్క్ ఎందుకు అనుకునే వాళ్ళు ఇండియా పరిస్థితి బాగాలేదు, ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అనుకునే ఆలోచనలు ఫారిన్ ఇన్వెస్టర్స్కి వస్తాయి కదా. వాళ్ళు డబ్బులు పెడతారో లేదో తెలియదు, అంటే మనం బాండ్స్ ఇష్యూ చేసినా సరే ఫారిన్ ఇన్వెస్టర్స్ అని కొంటారో లేదు గ్యారంటీ లేదు అని అంటున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా గత 2-3 నెలలుగా నష్టాలు చూస్తున్నాయి. నష్టాలు చూసినట్టు అర్థం ఏంటి? ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ స్టాక్స్ అమ్మేస్తున్నారు, అంటే మనీ ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ చూస్తున్నాం. అవుట్ఫ్లో అంటే బయటకు వెళ్ళిపోవడం, ఇన్ఫ్లో అంటే లోపలికి రావడం దేశం నుంచి. ఇది ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇది ఎంత సక్సెస్ అవుతుందో కూడా మనం చెప్పలేము అని చెప్పి అంటున్నారు. ఇన్ ఫెయిర్నెస్ టు గవర్నమెంట్,
So in fairness to the government, other large middle income Asian emerging markets like Indonesia have also lagged in their fiscal response. మన ఇండియా ఒక్కటే కాదు, వేరే కంట్రీ కూడా వెనకబడ్డాయని చెప్పారు. సో దట్స్ అబౌట్ దిస్. ఇంకా కింద ఏముందో చూద్దాం. ఇప్పుడు సింగపూర్ లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు సింగపూర్ లాంటి కంట్రీస్ వాళ్ళకి ఆల్రెడీ గట్టిగా డబ్బులు ఉన్నాయి, సో వాటిలోంచి మేనేజ్ చేయగలుగుతున్నాయి. ఇండియాకేమో $476 బిలియన్ ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిని ఏమైనా వాడాలంటే వాడచ్చు. సో చూడండి, ఫారెక్స్ రిజర్వ్స్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా ఉన్నాయి ఇండియాకి, కానీ వాటిని వాడేస్తే ప్రాబ్లం ఏంటి? $476 బిలియన్. 1 సెకండ్. ఎస్, $476 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో వాటిని వాడితే రిస్క్ ఏంటి అనేది చూడండి. దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ ఆప్షన్, ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ అండ్ హెవీ డిపెండెన్స్ ఆన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. Given the likely pressure on the balance of payments moving forward, utilizing FX reserves does not seem to be viable at the moment. So దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగానే ఉన్నాయి, అంటే డాలర్స్ ఎక్కువగా ఉన్నాయి ఇండియా దగ్గర, బాగానే ఉంది. పోటీ వాటిని అమ్మేసి మనం ఆ డబ్బులతో ప్రజలకు ఏమైనా హెల్ప్ చేద్దామా అనుకుంటే దాంట్లో రిస్కులు ఉన్నాయి. రిస్కులు ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిసిట్. వాట్ ఈస్ కరెంట్ అకౌంట్? కరెంట్ అకౌంట్ అంటే ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, కరెంట్ అకౌంట్ పాజిటివ్ లో ఉంటుంది, సర్ప్లస్ లో ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో ఉంటుంది. ఇండియాలో ఎప్పుడు డెఫిసిట్, ఎందుకంటే మనకి ఇంపోర్ట్స్ దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి తక్కువ, కాబట్టి కరెంట్ అకౌంట్ మనకి ఇండియాలో ఎప్పుడు కూడా డెఫిసిట్ ఉంటుంది. సో మనం పేమెంట్ చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీ అంటే మనకి డాలర్లు వచ్చేవి తక్కువ, వెళ్ళేవి ఎక్కువ. సో ఆ పేమెంట్స్ ఎలా చేయాలి? ఫారిన్ ఎక్స్చేంజ్ నుంచే చేయాలి. మరి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేకపోతే ఎలా చేస్తాం? ఒక క్వశ్చన్. రెండోది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూ. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నా కూడా అదే మీనింగ్. ఇండియా మరియు ఇండియన్ కంట్రీలో ఉన్న మొత్తం ప్రజలందరూ ఎన్ని డాలర్లు కొంటున్నారు, ఎన్ని డాలర్లు అమ్ముతున్నారు, బ్యాలెన్స్ చూసుకోవాలి. బ్యాలెన్స్ అంటే అర్థం అదే. ఇప్పుడు మనకి విదేశాల నుంచి దేశానికి ఎంత మనీ వస్తుంది, ఇండియా నుంచి బయటికి ఎంత మనీ పోతుంది. పోయేది ఎక్కువగా ఉండి వచ్చేది తక్కువగా ఉంటే అర్థం ఏంటి? మైనస్ కదా. ఆ బ్యాలెన్స్ మనం పే చేయాలి కదా. మనకి 10 లక్షల కోట్లు వస్తున్నాయి, 20 లక్షల కోట్లు పోతున్నాయి అనుకోండి, అంటే అర్థం ఏంటి? పోవడం అంటే ఇంపోర్ట్ చేసామనుకో. మీకు ఎగ్జాంపుల్, ఇంపోర్ట్ చేసామంటే అర్థం ఏంటి? మనము డబ్బులు పే చేసి, డాలర్స్ లో పే చేసి తేవాలి. డాలర్స్ లో పే చేయాలంటే ఇండియా నుంచి డాలర్స్ బయటకు వెళ్తున్నట్టే కదా. ఎక్స్పోర్ట్ అంటే అర్థం ఏంటి? మన వస్తువులను అమ్మి మన డాలర్స్ వస్తాయి, వచ్చిన డాలర్స్ ని మనం అమ్ముకొని రూపీస్ ఇండియాకి తీసుకొస్తాం. సో ఎక్స్పోర్ట్ వల్ల డబ్బులు లోపలికి వస్తాయి, ఇంపోర్ట్ వల్ల డబ్బులు బయటికి పోతాయి. సో ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే పే చేయాల్సింది ఎక్కువ ఉంటుంది, వచ్చేది తక్కువగా ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇలా అన్ని విషయాల్ని తీసుకొని ఓవరాల్ గా పోయేదంతా వచ్చేదంతా చూసుకొని ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చేయాలన్నా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండాలి. ఇవి లేకపోతే మనం ఇబ్బంది అయిపోతాము. కాబట్టి ఫారెక్స్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి అంటున్నారు. అంటే ఈ ఓవరాల్ గా ఈ వ్యాసంలో ఆయన ఏం చేస్తానంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫస్ట్ ఏం చెప్పారు ఒకసారిగా మళ్ళీ రివిజన్ చేస్తాను. ఒకసారిగా మళ్ళీ మొత్తం అయ్యాక రివిజన్ చేద్దామండి. ఇది చూడండి. A radical financing option would be to monetize deficits by allowing the Reserve Bank of India to print money to buy the government bonds as long as inflation remains under check. సో దీని అర్థం ఏంటి? మనకి హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్, దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఇంక ఈ ఏ ఆప్షన్ లేనప్పుడు గవర్నమెంటే అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనీ ప్రింట్ చేసేస్తే బెటర్ కదా. ఎందుకు ఈ బాధ? డబ్బులు లేవు అని బాధపడే బదులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ప్రింట్ చేసి గవర్నమెంట్ బాండ్స్, ఇందాకే బాండ్స్ అనుకున్నాం, వాళ్ళు వీళ్ళు కొంటారని చూడడం ఎందుకు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్స్ కొనేసి ఆ డబ్బులు ప్రభుత్వానికి ఇచ్చేసి ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటుంది కదా అనేది ఇంకొక ఆప్షన్. సో ఈ ఆప్షన్ చేయడం వల్ల నష్టం ఏంటి? ఇది చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాలి. ప్రతి దాంట్లోనే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనీ సప్లై పెరుగుతుంది కదా, కరెన్సీ సర్క్యులేషన్ అనేది పెరిగిపోతుంది. ఆల్రెడీ కొంత కరెన్సీ సర్క్యులేషన్ ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా ప్రింటింగ్ జరిగింది. కొత్త ప్రింటింగ్ జరగడం వల్ల ఏమవుతుంది? కరెన్సీ యొక్క సర్క్యులేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. కరెన్సీ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది? మనీ సప్లై పెరిగిపోతుంది. కరెన్సీ యొక్క సర్క్యులేషన్, సప్లై పెరిగింది. ఏదైనా వస్తువు సప్లై పెరిగితే దాని విలువ ఏమవుతుంది? మనకు తెలుసు కదా, సప్లై ఎక్కువైతే విలువ తగ్గిపోతుంది. సో సప్లై ఎక్కువ అవడం వల్ల మనీ యొక్క విలువ, ఇండియన్ కరెన్సీ యొక్క విలువ తగ్గిపోతుంది. అది ఒక ఇండియాలోనే కాదు, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో కూడా ఇండియన్ కరెన్సీ యొక్క విలువ తగ్గడం వల్ల ఏమవుతుంది?
ఇండియన్ కరెన్సీ విలువ తగ్గితే డాలర్తో పోలిస్తే ఇంపోర్ట్స్ అనేవి ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఎక్స్పోర్టర్స్కి మంచిదే, ఇంపోర్టర్స్కి అది ఇబ్బంది కలిగిస్తుంది. అది ఒక మైనస్ అనమాట. రెండో మైనస్ ఏంటి, మనీ సప్లై సిస్టంలో పెరగడం వల్ల స్పెండింగ్ బాగా పెరుగుతుంది. స్పెండింగ్ బాగా పెరిగితే వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఒక లెవెల్ మించితే మంచి చేయదు. ఒక లెవెల్ వరకు పర్లేదు, లెవెల్ మించితే మంచి చేయదు. అందుకే అక్కడ ఏం రాస్తారు, యాజ్ లాంగ్ యాజ్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ అండర్ చెక్. చెక్ అంటే కంట్రోల్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నంత వరకు పర్వాలేదు అని చెప్పి రాశారు. అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్. అంటే ప్రింటింగ్ చేయడం అనేది ఒక ఆప్షన్, కానీ దానివల్ల కొన్ని మైనస్లు ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, అదొక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. మన చేతిలోనే ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రింట్ చేసేద్దాం అనే ఆలోచన విధానానికి ప్రభుత్వాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే 1997 నుంచి చూడండి, 1997 నుంచి రిజర్వ్ బ్యాంక్ అది ఆ పని చేయలేదు. ఇప్పుడు చేశారనుకోండి, నెక్స్ట్ టైం కూడా ఇది అలవాటు అవుతుంది. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ప్రస్తుతానికి అవసరమైతే చేస్తారు, కానీ అది మళ్ళీ అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి అలాంటి పనులు చేయడానికి ప్రభుత్వం ఇష్టపెట్టుకోవాలి. లాస్ట్ ఆప్షన్ అనమాట, అది పరిస్థితి. సో ఒక్కసారిగా మీకు సమ్మరైజ్ చేస్తాను. చాలా విషయాలు చెప్పాడు ఈయన, మొత్తం సమ్మరైజ్ చేసేస్తే మీరు ఒకసారి జస్ట్ ఫోకస్ ఆన్ మై వాయిస్. మీరు మళ్ళీ సార్ మీరు చెప్తున్నప్పుడు మాకు అది కనబడట్లేదు, ఇది వినబడట్లేదు, కంప్లైనింగ్ మోడ్లోకి వెళ్ళకండి. ఆల్వేస్ గెట్ ఇన్ టు ది, అంటే నేను ఇస్తున్న జిస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు లైన్ బై లైన్ చదవాలంటే 3-4 గంటలు పడుతుంది. నేను వివరంగా చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. సో కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు టేక్ ద పెయిన్ ఆఫ్ రీడింగ్ ఇట్. మీరు చదవండి, నేను ఇస్తున్న సమ్మరీతో మీ అండర్స్టాండింగ్ని మీరేంటి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్, మేము అర్థం చేసుకోవడంలో చిన్న లోపం ఉంది, సార్ ఇది చెప్పారు మాకు అర్థమైంది, గ్యాప్ ఫుల్ఫిల్ అయింది. చదవడం మీకు అలవాటు అవుతుంది. మీరు చదవడం పూర్తిగా మానేసి ఓన్లీ వినడం వరకు వెళ్తే ఎప్పటికీ రాదు. చదువుతూ ఉండాలి, ఇది వినాలి, అప్పుడు మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. అందుకే నేను వేరేగా చెప్పకుండా ఆర్టికల్లోంచి మళ్ళీ కొన్ని హైలైట్ చేస్తూ చెప్తున్నాను. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే బేర్ చేయండి, ఓపిక పట్టండి. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మై బెస్ట్. ఇంకేం కావాలన్నా నాకు చెప్పండి. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, పరిస్థితులు బాగాలేవు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందని చెప్పేది అది మనకు అవసరం లేదు. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ప్రభుత్వాలు ఈ టైంలో ఏం చేయాలి ప్రజలకి. మన ఇండియా 1.7 lakh crore ఇచ్చింది. 1.7 lakh crore అనేది లెస్ దాన్ 1% ఆఫ్ ఇండియాస్ జీడిపి. ఏమాత్రం సరిపోదు. వేరే కంట్రీస్ సింగపూర్ కానీ జపాన్ కానీ, జపాన్ ఏమో 20%, సింగపూర్ 12.5%, చాలా ఎక్కువ చేసాయి. ఇండియా చాలా తక్కువ చేసింది. మన దేశంలో పెద్దలు కొంతమంది అబ్జర్వర్స్ ఏమంటున్నారు, కనీసం 5% ఆఫ్ జీడిపి చెయ్యాలి అంటున్నారు. అంటే 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అంటున్నారు. అయితే ఖర్చు పెట్టాలి అనుకోవడం బాగానే ఉంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది పెద్ద సమస్య అని ఆధార్ అంటున్నారు అనమాట. ఇద్దరు కూడా అంటున్నారు. అయితే వివిధ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒక చిన్న స్టడీ చేస్తే, బాగా డెవలప్ అయిపోయిన కంట్రీస్లో ఇష్యూస్ లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళు ఏదో చేయగలుగుతున్నారు. ఒకవేళ వాళ్ళకి డబ్బులు కావాలన్నా వాళ్ళు ఇలా బాండ్స్ ఇష్యూ చేస్తే ఇన్వెస్టర్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కొనుక్కుంటారు. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. బాగా డబ్బులు లేని కంట్రీస్కి ప్రాబ్లం లేదు. వాళ్ళు IMFని, వరల్డ్ బ్యాంక్ని హెల్ప్ అడుగుతున్నాయి, వాళ్ళేమో హెల్ప్ చేస్తున్నారు. ఈ G7 కంట్రీస్, అదర్ కంట్రీస్ వాళ్ళకి ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళేమో ఇప్పుడు కొన్నాళ్ళు మీరు నాకు పే చేయక్కర్లేదని చెప్పి రిలాక్సేషన్స్ ఇస్తున్నాయి. మధ్యలో ఉన్న ఇండియా లాంటి కంట్రీలే సఫర్ అవుతున్నాయి. ఇండియా లాంటి కంట్రీలకి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ కొంతవరకు అప్పులు ఇస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. కానీ ఇట్స్ లైక్ ఏ డ్రాప్ ఇన్ ద బకెట్లో ఒక చిన్న డ్రాప్ లాంటిది, చాలా తక్కువ అనమాట. అది ఏమాత్రం సరిపోదు అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్కి ఉన్న మార్గాలు ఏంటి? ఇలాంటప్పుడు అంటే డబ్బులు ఖర్చు పెట్టండి అంటున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, దానికి ప్రభుత్వానికి ఉన్న మార్గాలు ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. మొదటి మార్గం ఏంటంటే అప్పు తీసుకోవడం. అప్పులు విపరీతంగా తీసుకోవడం వల్ల ఆల్రెడీ ఇండియాకి 70% ఆఫ్ ఇండియా జీడిపి అప్పు. మన ఇండియా అంటే అప్పులు అనేవి 70% ఆఫ్ జీడిపి ఉన్నాయి. అది చాలా ఎక్కువ వరల్డ్ వైడ్ కంపారిజన్ చేసుకుంటే. సో అప్పులు ఎక్కువ తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దానివల్ల మనకి రేటింగ్ పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాల పరిస్థితి, రేటింగ్ పడిపోతే ఫ్యూచర్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే అప్పులు కానీ రకరకాలుగా కంట్రీ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది అనేది ఒక ప్రాబ్లం. రెండోది, మనం ఒకవేళ బాండ్స్ అప్పు చేయాలన్నా బ్యాంకుల దగ్గర తీసుకోవచ్చు, ఒక మార్గం. రెండోది బాండ్స్ ఇష్యూ చేయడం. డొమెస్టిక్ గా బాండ్స్ ఇష్యూ చేసిన కంట్రీలో కొనే పరిస్థితులు కనిపించట్లేదు. పోనీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కి ఇష్యూ చేద్దాము అంటే వాళ్ళు కొంటారో లేదో కూడా గ్యారంటీ కనిపించట్లేదు. ఎందుకంటే రీసెంట్ గా స్టాక్ మార్కెట్ నుంచి అవుట్ ఫ్లోస్ చూస్తున్నాము. రిస్క్ ఎవర్షన్ పెరిగింది. ఎందుకు రిస్క్ తీసుకోవడం? పెద్ద కంట్రీస్ బాండ్స్ కొనుక్కుంటే బెటర్ కదా. అంటే అమెరికా లాంటి కంట్రీ అనుకోండి, రిస్క్ అస్సలేదు, నెంబర్ 1 కంట్రీ కదా, మన డబ్బుకి ఢోకా ఉండదు. ఇండియాది దాంతో కంపేర్ చేస్తే కొంచెం రిస్కీ కదా, రిస్క్ ఎందుకు తీసుకోవడం అని ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆలోచించుకునే టైం. కాబట్టి మనీ పెడతారా లేదనేది ఇంకో క్వశ్చన్ మార్క్. మూడో మార్గం ఏంటి?
సో మూడో మార్గం ఏంటి మనకి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. $476 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటిని అమ్మేస్తే ఏమవుతుంది అనేది ఇంకొక ఆప్షన్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే డాలర్స్ అమ్మేసి రూపాయలుగా మారిస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూ రావచ్చు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు. అంటే మన దేశానికి ఎప్పుడు కూడా దేశం నుంచి బయటికి వెళ్ళేది ఎక్కువ, వచ్చేది తక్కువ. సో కాబట్టి ఆ డబ్బులు మనం అంటే ఇండియా పే చేయాల్సిన ఎక్కువ ఉంటాయి, వచ్చేవి తక్కువ ఉంటాయి. మరి ఆ బ్యాలెన్స్ ఎలా పే చేయాలి? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నుండి పే చేయాలి. సో రిజర్వ్స్ అనేవి లేకపోతే ఆ ఇష్యూస్ వస్తాయి. 1990s లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూ వచ్చింది. ఇంటి దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సరిపడంత లేకపోవడం వల్ల కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోయినప్పుడు ఐఎంఎఫ్ దగ్గర లోన్ తీసుకోవడం గట్రా జరిగింది 1990s లో. అప్పుడే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఐఎంఎఫ్ కొన్ని కండిషన్స్ పెట్టింది, మేము హెల్ప్ చేయాలంటే మీరు ఇవన్నీ చేయాలి అని. ఆ కండిషన్స్ కి తలొగ్గి ఇండియా ఎకానమీని ఓపెన్ చేసింది. అలా ఓపెన్ చేయడమే భారతదేశానికి మంచి చేసింది. దట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్, అది పక్కన పెట్టండి. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాడడం వల్ల ఈ నష్టాలు ఉన్నాయి. తర్వాత లాస్ట్ ఏంటి మనకి, రిజర్వ్ బ్యాంక్ ఉపయోగించి ప్రింటింగ్ చేయడం. రిజర్వ్ బ్యాంక్ డబ్బులు ప్రింట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చింది అనుకోండి, అంటే గవర్నమెంట్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ కొన్నది అనుకోండి, దాన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటాం. హెలికాప్టర్ మనీ కాదు ఇది. హెలికాప్టర్ మనీ డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చేయడం, ప్రభుత్వానికి ఇచ్చి అది బ్యాంకింగ్ సిస్టమ్ లోకి పంపిస్తే క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటాం. సో ఈ పని చేస్తే ఏంటి ప్రాబ్లం? ఈ పని చేయడం వల్ల ఎవరిని అడగక్కర్లేదు, అప్పులు తీసుకున్నట్టు కాదు. కానీ ఇందులో తలనొప్పి ఉంది. మనీ సప్లై సిస్టమ్ లో పెరిగిపోవడం వల్ల ఇట్ మైట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. అయితే ప్రస్తుతానికి స్పెండింగ్ పెద్దగా లేదు కాబట్టి ధరల పెరుగుదల అనే ఆప్షన్ కనపడదు. ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కరెన్సీ డివాల్యుయేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ కరెన్సీ సప్లై పెరుగుతుంది, మార్కెట్లో సప్లై పెరిగేసరికి దాని వాల్యూ తగ్గుతుంది. వాల్యూ తగ్గేసరికి ఇంపోర్టర్స్ కి దెబ్బతీస్తుంది. అది ఒక మైనస్. రెండోది, ఈ రెండు పక్కన పెడితే ప్రింటింగ్ చేసేసి మన ఖర్చులు, మనకి డబ్బులు లేవు, మన దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా అని ప్రతిసారి ప్రింటింగ్ చేసుకుంటే అది ఒక నెగిటివ్ యాటిట్యూడ్. అంటే ఒక రకమైన డేంజరస్ ప్రెసిడెంట్, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టు అవుతుంది. ప్రతిసారి ఇదే జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పి దాన్ని సపోర్ట్ చేయట్లేదు. సో అది ఒక మార్గం. ఇలా 3-4 మార్గాలు ఎక్స్ప్లోర్ చేశారు. ప్రతి దాంట్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో చివరికి ఏం చెప్పారు, అడిక్వేట్ ఫిస్కల్ స్పేస్ ఉండాలి. అంటే ప్రభుత్వం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి అప్పులు తగ్గించుకొని ఎప్పుడు ఆదాయాన్ని సర్ప్లస్ లో ఉంచుకోవాలి. అప్పుడు ఇలాంటప్పుడు మనం ఏదైనా చేయడానికి అవుతుంది, అటు ఇటు చూసుకోవాల్సిన బాధ ఉండదు అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారనమాట. దిస్ ఈజ్ అబౌట్ COVID-19 అండ్ ఇండియాస్ ఫిస్కల్ కొనాండ్రమ్. ఇంకేమున్నాయి మనకి? This one. SC to hear pill on food security for all. Pill అంటే అర్థం ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఆల్. ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అంటే అర్థం ఏంటి? అందరికీ కూడా ఆహార భద్రత, అంటే తిండి లేక చనిపోవడం అనేది మనం చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా భోజనం అందాలి అనేది దీని యొక్క ఉద్దేశం. అందుకని జైరాం రమేష్ అనే ఆయన రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, ఈయన సుప్రీం కోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను కొంచెం డేటా మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ వాట్ పిల్ ఈజ్. పిల్ అనేది చూడండి, మనకి జస్టిస్ పిఎన్ భగవతి, ఈయన పేరు గుర్తు రావాలి. ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిల్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడారు. అంటే అంతకు ముందే దానికి సంబంధించిన ప్రెసిడెంట్ జరిగాయి, కానీ దీంట్లో డీటెయిల్గా వచ్చింది. ఇన్ దిస్ కేస్ ఇట్ వాస్ హెల్డ్ దట్ ఎనీ మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ సోషల్ గ్రూప్ యాక్టింగ్ బోనఫైడ్ can invoke the writ jurisdiction of the High Courts or the Supreme Court, seeking redressal against violation of legal or constitutional rights of people who, due to social or economic or any other disability, cannot approach the court. మీకు సింప్లిఫై చేసి చెప్తాను. చాలా మంది పేద ప్రజలు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? కోర్టుకు వెళ్ళగలరా? వాళ్ళకి లాయర్ దగ్గరికి వెళ్ళగలరా? వాళ్ళకి కేసు ఫైల్ చేయడం తెలుసా? ఏమీ తెలియదు. ఇప్పుడు చాలా మందికి ఫుడ్ లేదు, మాకు ఆహార భద్రత లేదు, కానీ ప్రభుత్వం దగ్గరికి కోర్టుకు వెళ్ళి మాకు ఫుడ్ వచ్చేలా చేయండి, ప్రభుత్వానికి చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పగలరా? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. మీకు యాక్చువల్గా లోకస్ స్టాండీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, LOCUS STANDI, అంటే రిలేషన్ టు ది సఫరర్. ఇప్పుడు ఎవరైనా కోర్టులో కేసు వేసారంటే ఎవరు వేస్తారు? సఫర్ అవుతున్నాడు విక్టిమ్ అన్నా వేస్తాడు, విక్టిమ్ కి చెందిన వాడన్నా వేస్తాడు.
అంతే కదా. లోకస్ స్టాండీ ఏంటి అని అడిగితే మీకు ఏంటి రిలేషన్ కేసుతో. సో పిల్కి లోకస్ స్టాండీ అవసరం లేదు. అంటే ఎటువంటి సంబంధం లేని వ్యక్తి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరులో ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజల కోసం, ప్రజలు సఫర్ అవుతున్నారు కాబట్టి ప్రజల కోసం, ప్రజల తరపున, బాధపడుతున్న వర్గాలకి తరపున వాళ్ళకి పిటిషన్ చేసేవాడికి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అలాంటి దాన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం. అయితే ఒక బ్యూటీ ఏంటో తెలుసా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కి ఒక ఉత్తరం మొక్క రాసి సుప్రీంకోర్టుకి పంపించేసినా సరే దాన్ని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఒక ఫార్మాట్ లో వెళ్ళాలి అని ఎటువంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ పిల్స్ కి పెట్టలేదు. మనం ఒక సాధారణ వ్యక్తి ఒక చిన్న పోస్ట్ కార్డు మీద రాసేసి ఇది నా సమస్య మీరు మీ దృష్టిలో పెడుతున్నానని చెప్పి సుప్రీంకోర్టుకి లెటర్ మొక్క రాసి పడేసిన దాని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొన్నిసార్లు ఇది చూడండి, సువోమోటో. సువోమోటో అంటే అర్థం ఏంటంటే వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్. కోర్టులు ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తే ఇండియాలో జుడిషియరీ అనేది ఎవరన్నా కోర్టులో కేసు ఫైల్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళంతా వాళ్ళే అవుతారా, అయ్యే సందర్భాలు ఉంటాయి. దాన్ని సువోమోటో అంటారు. అంటే జరుగుతున్న విషయాన్ని అబ్జర్వ్ చేసి ఎవరు ప్రాంప్ట్ చేయకపోయినా, ఎవరు కేసు చేయకపోయినా, కేసు వేయకపోయినా కోర్టే తనంతట తాను కేసుని టేకప్ చేస్తే దాన్ని సువోమోటో అంటాం. వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్ అని అర్థం సువోమోటో. ఈ రెండు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం. ఇండియాలో జుడిషియరీ అనేది జనరల్గా ఏంటి ప్యాసివ్. ప్యాసివ్ అంటే అర్థం ఏంటి, ఎవరో ఏదో కేసు వేస్తే మాట్లాడడం, లేకపోతే సైలెంట్గా ఉండడం, తన ఎదురుగా తప్పు జరుగుతున్నా నోరిపి మాట్లాడకపోవడం. ఎందుకంటే అది యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు. జుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది, ఇప్పుడు చూడండి పిల్ ఏంటి, ఎటువంటి వ్యక్తికైనా సరే ఎవరి తరపునైనా సరే పిటిషన్ వేసే అధికారం ఇవ్వడం పిల్. అంటే ఇప్పుడు కొంతమంది ఒకరు ఇంకొకరు ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని యాక్షన్స్ వల్ల చాలా మంది సఫర్ అవుతారు. సఫర్ అవుతున్న వాళ్ళకేమో కేసు వేయడం రాదు, వదిలేస్తారు. వాళ్ళ తరపున ఇంకొకరు వేయొచ్చు. ప్రజల తరపున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఆ మార్గం ఉంది. ఇది జుడిషియరీ యాక్టివ్ అయినట్టే కదా సువోమోటో సువోమోటో అంటే వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్, అసలు ఎవరు వేయక్కర్లే, కోర్టే తనంతట తాను ఇష్యూని నోటీస్లోకి తీసుకొని కేసు టేకప్ చేస్తుంది. సో ఈ రెండు కూడా దే కాన్సెప్ట్స్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం. మీకు రిట్ జ్యూరిస్డిక్షన్ తెలుసు కదా, రిట్స్ ఉంటాయి 5 రిట్స్, మ్యాండమస్, కో వారెంటో, 5 రిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హైకోర్టుకి ఉంటుంది, సుప్రీంకోర్టుకి ఉంటుంది. సుప్రీంకోర్టుకి ఏమో అండర్ ఆర్టికల్ 32, హైకోర్టుకి ఆర్టికల్ 226. ప్రభుత్వాలు పని సరిగ్గా చేయనప్పుడు వాటికి ఆదేశాలను ఇచ్చే హక్కులు అనమాట. మీకు రకరకాలు ఉంటాయి. హెబియస్ కార్పస్ తో స్టార్ట్ అవుతుంది. హెబియస్ కార్పస్, మ్యాండమస్, కో వారెంటో, సెర్షియరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిట్స్ మన రెగ్యులర్ క్లాసెస్ లో నేను కవర్ చేస్తాను ఎవరన్నా జాయిన్ అయితే. సో దట్స్ అబౌట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీని బ్యాక్గ్రౌండ్ ఇది. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిఎన్ భగవతి చెప్పారు, ఎవరైనా సరే ప్రజల కోసం, ప్రజల తరపున సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ని ఉపయోగించి, అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వండి, వీళ్ళ రైట్స్ ని కాపాడండి అని చెప్పి పిటిషన్ వేయొచ్చు అని ఈ కేసులో చెప్పారు. సో ఇప్పుడు ఎవరు వేశారు, జయరాం రమేష్ వేశారు. దేనికోసం జయరాం రమేష్ దేనికోసం వేశారు, ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఆల్. ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కలగాలి, ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి జయరాం రమేష్ ఏమో వేశారనమాట. అయితే ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడినప్పుడు మనకి ఇంకోటి గుర్తు రావాలి, ఏంటది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఎన్ఎఫ్ఎస్ఏ. రైట్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆల్రెడీ ఉంది కదా. ఎన్ఎఫ్ఎస్ఏ ఏం చేస్తుందంటే, మీకు లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ఏ అని మొన్న ఒక ఆర్టికల్ కవర్ చేశాను. ఎన్ఎఫ్ఎస్ఏ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ప్రజలందరికీ ఆహార భద్రత కల్పిస్తూ తీసుకొచ్చిన యాక్ట్ ఎన్ఎఫ్ఎస్ఏ. అంటే రైట్ టు ఫుడ్, అంటే మనకి ఎన్నో రకాల హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో రైట్ టు ఫుడ్ కూడా, ఆహారం పొందే హక్కు కూడా నాకు ఉంది అని ప్రజలకి కల్పించింది. మన స్వామినాథన్ గారు ఆర్టికల్ చదివినప్పుడు ఒక మాట వచ్చింది, నా క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే కనిపిస్తుంది అనమాట. షిప్ టు మౌత్ టు రైట్ టు కమిట్మెంట్ అని అన్నారు. అర్థమైందా, రైట్ ఆఫ్ కమిట్మెంట్, కమిట్మెంట్ టు రైట్, రైట్ టు ఫుడ్ అనుకోండి సింపుల్ గా. రైట్. ఇప్పుడు షిప్ టు మౌత్ అంటే 1960s లో ఇండియాలో ఫుడ్ సరిగ్గా పండక, పంటలు సరిగ్గా పండక, ప్రజలకు ఫుడ్ లేక వివిధ దేశాల నుంచి షిప్పుల్లో ఫుడ్ తెచ్చి ప్రజలకు పెట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలే ఇప్పుడు ప్రజలకి మీకు ఆహారం అనేది హక్కు, అది కల్పించడం మా బాధ్యత అని కమిట్మెంట్ ఇచ్చే స్థాయికి ఇండియా డెవలప్ అయ్యిందని చెప్పి ఆయన చెప్పారనమాట. ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ ద్వారా మనకి గర్భిణీ స్త్రీ నుంచి చిన్నపిల్లలు 6 నెలలు ఇంత వయసు వచ్చేంత వరకు కూడా ఒక రకమైన ఫుడ్ అంగన్వాడీస్ ద్వారా అందిస్తూ ఉంటారు. అది మొదటి స్టెప్. కొంత ఏజ్ వరకు 5 years వరకు కూడా. ఆ తర్వాత
స్కూల్కి 6 years నుంచి 13 years ఆ ఏజ్ గ్రూప్ వరకు ఏంటంటే మనకి మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా పోషకాహారాలు అందించేటట్టు ప్రతి స్కూల్లో కూడా ఫుడ్ అనేది పెడుతున్నారు. ఆ తర్వాత పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ ద్వారా ప్రజలకు అవసరమైన ఆహారాలని అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్ఎఫ్ఎస్ఏ ద్వారా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటి? పీడిఎస్ తీసుకోండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అందులో రేషన్ కార్డు మ్యాండేటరీ. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళు అని చూడకండి, యూనివర్సల్ గా అందరికీ కూడా రేషన్ కార్డు ఉందా లేదా అని చూడకుండా అందరికీ కూడా పీడిఎస్ ద్వారా ఫుడ్ అందించండి అని చెప్పి జయరాం రమేష్ గారు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూల్స్ ఫాలో అయ్యి ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే చాలా ఆకలి చావులు చూడబోతున్నాము. ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, వేరే వేరే ప్రాంతాల్లో పనిచేస్తారు, సొంత ఊర్లకు వస్తారు. దే మైట్ నాట్ హ్యావ్ రిలవెంట్ డాక్యుమెంట్స్, ఎందుకంటే ఊర్లో అవన్నీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఉండరు, బయట ఉంటారు. ఇప్పుడు వస్తారు, వాళ్ళ చేతిలో ఉండవు. సో అలాంటి వాళ్ళు సఫర్ అవ్వకుండా ఎవరికి రేషన్ కార్డు అనేది సంబంధం లేకుండా మీరు ఇవ్వండి. ఇప్పుడు మీరు కొత్త చట్టం తీసుకొచ్చి కొత్త రూల్స్ తీసుకొచ్చినా సరే అది ఇంప్లిమెంట్ అయ్యేసరికి టైం పడుతుంది, అవి ఇబ్బంది పడిపోతామని చెప్పి ఎలా చేయండి అని చెప్పి జయరాం రమేష్ గారు అడిగారు. సుప్రీంకోర్టు ఏమో వింటుంది, టు హియర్ అంటే అది విని ఇంక తీర్పుని ఇవ్వబోతుంది. తీర్పు ఇచ్చాక మనకి ఇంకొక ఆర్టికల్ అవుతుంది, చదువుదాం. దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. విత్ దిస్ వీఆర్ డన్ విత్ మెయిన్ ఆర్టికల్స్ ఫర్ టుడే. ఒకటి మిగిలింది ఏంటంటే బిజినెస్ పేజ్. సో బిజినెస్ పేజ్ ఒకసారి రివ్యూ చేసేస్తే అయిపోయింది ఇంకా. సో బిజినెస్ పేజ్ లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేవు ఇవాళ. 2 ఆర్టికల్స్ చెప్తాను చూడండి. 18,500 crore debt to be repaid in 3 months. MFIs tell RBI. MFIs అంటే మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఇవి చాలా చిన్నవి. NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, MFIs అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్తుంది నెక్స్ట్ 3 నెలల్లో మేము ఎంత డబ్బులు పే చేయాలి, 18,500 కోట్లు మేము పే చేయాల్సి ఉంది, మా పరిస్థితి ఏమీ బాగలేదు, మాకు అప్పులు ఇమ్మని. యాక్చువల్గా MFIs కి NBFCs కి అప్పులు ఇమ్మని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు చెప్పింది. మీకు నేను ఇస్తాను, నా దగ్గర మీరు తీసుకొని మీరు NBFCs కి MFIs కి అప్పులు ఇవ్వండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకోవట్లేదు, మాకు వద్దు, మేము వాళ్ళకి ఇవ్వం, వాళ్ళకి ఇస్తే మాకు రిస్కులు ఉన్నాయి అని చెప్పి బ్యాంకులు ఏమో వీళ్ళకి ఇవ్వట్లేదు. సో వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ యొక్క యూనియన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ అప్రోచ్ అయ్యి బ్యాంకులు ఎందుకు మీరే మాకు ఇవ్వండి డైరెక్ట్ గా అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు డైరెక్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట, మీరే మాకు అప్పులు ఇవ్వండి, వాళ్ళ ద్వారా కాకు డైరెక్ట్ గా మాకు ఇవ్వండి, వాళ్ళు మాకు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో MFIs యొక్క కష్టాలు ఇవి, వాళ్ళ బాధల గురించి ఇందులో మాట్లాడారు. సిమిలర్ గా సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ ₹5,656 crore ఇన్ జియోలో రీసెంట్ గా మనం ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేయడం చూసాం. 9.9% స్టేక్ వాటాని ఫేస్బుక్ కొనేసింది. 43,500 సంథింగ్ crores పెట్టి కొంది. ఫేస్బుక్ ఏ రేటుకి కొందో దానికంటే 12.5% ఎక్కువ రేటు పెట్టి ఇప్పుడు సిల్వర్ లేక్ అనేది అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్, అంటే వీళ్ళు రకరకాల కంపెనీలు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కంపెనీ 5,656 కోట్లు జియోలో ఇన్వెస్ట్ చేసింది, వాటాని కొనుక్కుంది. సో ఈ 2 మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ రోజు, అంతకంటే మీకు పెద్దగా ఏమీ ఉపయోగపడేవి లేవు. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీలైనంత డీటెయిల్ గా కవర్ చేస్తాను. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి లెందీ. పే అటెన్షన్ పే చేయండి. ఐ థింక్ ఎవ్రీ మూమెంట్ దట్ యు స్పెండ్ ఇన్ దిస్ విల్ బి యూస్ఫుల్. ప్రతిరోజు కూడా హిందూ పేపర్ని ఎలా చదవాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి అవసరమైన బేసిక్ ఇంగ్లీష్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దానికి నేను 2,000 రూపీస్ ఫీజుతో కోర్స్ లాంచ్ చేశాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు క్లాస్ జరుగుతుంది. సో నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2,000 పే చేసి అందులో జాయిన్ అవ్వండి. మీ అంతటా మీరే హిందూ పేపర్ ఎలా చదవాలి, దానికి అవసరమైన బేసిక్ వొకాబులరీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, 1 month లో మీరు డిఫరెన్స్ చూస్తారు. అఫ్ కోర్స్ సబ్జెక్ట్ అనేది వెంటనే రాదు, కానీ వొకాబులరీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యూ కెన్ రీడ్ ఆర్టికల్స్ ఇన్ ఎ బెటర్ మేనర్. డు నాట్ వేస్ట్ టైం. మనీ కంటే కూడా టైం చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే, నా మీద నమ్మకం కలిగితే ప్లీజ్ డూ జాయిన్. నా కోసం చెప్పట్లేదు, నేను మీకోసమే చెప్తున్నాను. ఓకే, బై బై.